ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अपत्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवतीरुत्तमश्लोके ते भक्तिमनुष्टके। भक्तिर्भवति नैष्टकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः पदादिस्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना तं सजीवं सात्वतं सावधूतं हरिजना सहितं कृष्ण चैतन्य श्री राधा कृष्ण पदा सहगना श्री शाखारिता विश्व दीनबंधो जगत्पते गोपेशा प्रार्थना कांता तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते नमामि हरि। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे स्वामिच्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर। हरे कृष्णा 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 हरे हरे
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. రామ హరే కృష్ణ. సో మనం శ్రీమద్ హరే భాగవతం ద్వితీయ స్కందం 5వ అధ్యాయం ఈరోజు మొదలు పెట్టబోతున్నాం. 5వ అధ్యాయం పేరు సర్వకారణ కారణం. ఈ 5వ అధ్యాయం బ్రహ్మకి నారదుడికి మధ్య జరుగుతున్న సంభాషణ. మన ఇంతకుముందు కూడా 4వ అధ్యాయం చివరిలో కూడా చెప్పాడు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏ సంభాషణ అయితే నారదుడు బ్రహ్మదేవుడి మధ్య జరిగిందో ఆ సంభాషణనే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏ ప్రశ్నలు నారదు బ్రహ్మదేవుడిని అడిగాడు, ఆ బ్రహ్మదేవుడు నారదుడికి సమాధానాన్ని నేను చెప్తాను అని చెప్పారు. అది ఇప్పుడు ఆ సంభాషణ ఇక్కడ మొదలవుతుంది. ఏమిటా సంభాషణ ఉంది ఇక్కడ మనం చూద్దాం. మొదటి శ్లోకం 1వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు నారద ముని బ్రహ్మదేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ సృష్టి సంబంధించి. తర్వాత 9వ శ్లోకం నుంచి బ్రహ్మదేవుడు సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. అయితే నారదుడు ఏం అడుగుతున్నాడని చూద్దాం. 1 నారద ఉవాచ దేవదేవ నమస్తేస్తు భూత భావన పూర్వజ తద్విజానీహి జ్ఞానం ఆత్మతత్వ నిదర్శనం. శ్రీ నారదుని బ్రహ్మదేవునితో ఇట్లు పలికాడు, ఓ దేవ ప్రముఖ, ఓ పూర్వజ, నీకు గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. ఆత్మ మరియు పరమాత్మను గుర్తిన సత్యము వైపునకే మనుషుని ప్రత్యేకంగా నిర్దేశించేది దివ్యజ్ఞానమును నాకు దయతో తెలియజేయుడు. ఇక్కడ నారదముని బ్రహ్మదేవుని ఏమని సంబోధిస్తున్నట్టు, ఓ దేవ ప్రముఖ, దేవదేవ, దేవతలందరిలో దేవ. చూడండి, దేవదేవకి దేవాది దేవుడికి దేవు, దేవతలకు అందరికీ ఆది దేవుడు. ఆది అంటే మొదలు, అందుకని దేవాది దేవుడు అంటాం కృష్ణుడు. ఆది అని మొదలు అంటే దేవతలందరికీ ఆది దేవుడు అంటే దేవతలందరికీ మూలాధారం అయిన దేవుడు అని అర్థం. అంటే దేవాది దేవుడు. ఇక్కడ దేవదేవ, దేవతల్లో దేవతలు లాంటి వాడు. అంటే దేవతలు అంటే ప్రముఖులు, మామూలుగా జీవులందరికీ దేవతలు ప్రముఖులు. ఆ ప్రముఖమైన దేవతల్లో మళ్ళీ దేవతలు అంటారు, అంటే దేవత ప్రముఖుడు అని. అందుకని ఇక్కడ ఓ దేవ ప్రముఖ అని చెప్పారు. పూర్వజ, పూర్వజ అంటే పూర్వ అంటే మొదటి భావిస్తారు, జ అంటే పుట్టడం. నువ్వు పుట్టినవాడివి. నాకంటే పూర్వజ అంటే అర్థం ఏంటంటే నాకంటే ముందు పుట్టిన వాళ్ళందరికంటే ముందు పుట్టాను, ముందు అంటే ముందు నుంచి ఉన్నాను అన్నట్టు. కనుక భూత భావన పూర్వజ, భూత భావన. ప్రభుత్వాలు ఏమన్నారు ఇక్కడ, దాన్ని అనువదించే సమస్త జీవులను సృజించేవాడు. చూడండి, సృజించేవాడు సృష్టించేవాడికి తేడా ఉంది. సృష్టికి సృజనానికి ఒక తేడా ఉంది. సృష్టి అంటే మొట్టమొదటిసారి చేయడం, సృజనం అంటే ఉన్నదాన్ని మళ్ళీ చేయడం. అందుకని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు భూతభావ అంటే అర్థం ఏంటంటే ఏమని ఇస్తారంటే, ఎవరైతే జీవులకి దేహాల్ని సృష్టిస్తాడో, జీవుల్ని సృజిస్తాడు, దేహాన్ని సృష్టిస్తాడు. బ్రహ్మదేవుడు అడిగింది. సృజించడం అంటే ఏదో ఒక స్థానంలో పెట్టడం, అంటే దేవాలకి. జీవుల్ని సృష్టించింది ఎవరు? దేవుడు. సృజించేవాడు, బోధ భావన అంటే సృజించేవాడు అనుకో. సో ఈ విధంగా నీవు ఆత్మీయ పరమాత్మ గురించి జ్ఞానాన్ని నాకు సంపూర్ణంగా వెయ్యి. అంటే తెలుసుకోవాల్సిందా, జీవులను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని నాకు సంబోధించు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు.
ప్రభుపాద భాషలో రాస్తున్నారు, దివ్య జ్ఞానం కొరకు యోగులకు వ్యక్తిని ప్రశ్నించి దాన్ని సరిగ్గా గ్రహించటయే పరంపరా విధానంలోని నియమమే ఉన్నది. పరంపర విధానంలో నియమం ఏంటి? సరైన వ్యక్తిని సరైన ప్రశ్న, అంతేగాని ఏమని పడతారు. సో అంచేత దాన్ని దాని యొక్క సమాధానం గ్రహించడం కూడా పరంపరలో. ఇక్కడ మళ్ళీ వినమ్రమగు విచారణలు సేవ ద్వారా ప్రాప్తమైన జ్ఞానము ధనముతో లభించిన జ్ఞానము కన్నా మిగుల ప్రభావపూర్ణమైనది. ఏదైనా జ్ఞానం వినమ్రతతోటి సేవ ద్వారా, అంటే గురువుని సేవించి గురువుని యొక్క ప్రసన్నతను పొంది ఆ ద్వారా పొందిన జ్ఞానం ధనం ద్వారా, ధనంతో అంటే ధనం పే చేసి ధనాన్ని ఇచ్చి లభించిన జ్ఞానం కంటే ఎంతో ప్రయోజనకారి. అందుకనే గురువు లేని చదువు గుడ్డి చదువు అని చెప్పి తెలుగులో కూడా అంటారు. ఆ గురువు అన్న దానికి అంత ప్రాముఖ్యత. అంచేత ఆ గురువు దగ్గర, అంటే మనం ధనం పే చేసిన గురువు ఉంటాడు, మామూలుగా ఉన్న గురువు ఉంటాడు, కానీ ధనం పే చేసిన దానికంటే గురువు యొక్క కృపను పొంది ఆయన ప్రసన్నత వల్ల ఆయన నుంచి పొందిన జ్ఞానం ఎన్నో రెట్లు గొప్పది. అది ప్రభావపూర్ణమైనది, అంటే ప్రభావాన్ని కలిగిస్తుంది. రెండోది, యద్రూపమేదిష్టానం యత సృష్టామిదం ప్రభో యత్సంస్థం యత్పరం యచ్చితత్వత్వం వద తత్వతః. యత్ రూపం, యత్ అంటే దేనిదైతే, రూపం అంటే లక్షణాలు, యత్ రూపం యద్ అధిష్టానం, దేని అధిష్టానం, దానికి అధిష్టానం ఏంటి? యత్ సృష్ట మిదం, సృష్టం ఇదం అంటే ఈ జగత్తులో యొక్క సృష్టి ఈ జగత్తు లక్షణాలు ఏంటి, దీనికి అధిష్టానం ఆధారం ఏంటి? యత్ సృష్టి, ఇది ఏ విధంగా సృజించబడింది? ప్రభు. యత్ సంస్థం అంటే పరిరక్షించడం, ఇది ఎలాగా? యచ్ తత్వం, దీని తత్వం ఏమిటి? తత్వం అంటే లక్షణాలు ఏమిటి? వధ, దయతో వర్ణింపము, తత్వతః తత్వపరంగా, అంటే నిజంగా ఉన్నట్టుగా. సో ప్రియ జనక, ఈ వ్యక్తమగు జగత్ యొక్క లక్షణములను వాస్తవముగా దయతో వివరము. దీని అధిష్టానం ఏది? ఇది ఎట్లు సృష్టించబడినది? ఏ విధంగా ఇది సంరక్షించబడును? ఎవరు ఆధీనంలో ఇదంతా జరుగుతుంది? ఇలాగా ఈ ప్రశ్నలన్నీ సృష్టిదారుల ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, బుద్ధివంతుడకు వారు భౌతిక జగమందు జీవులు, వ్యక్త ప్రపంచము, ఆ రెండింటిపై ఆధిపత్యము అనే 3 అంశాలను వాస్తవంగా గాంచును. బుద్ధివంతులు ఎవరైనా సరే ఈ 3టిని గాంచగలుగుతారు. ఏంటిది? జీవుడు, వ్యక్తమైన ప్రపంచం, ఈ రెండింటిని నియంత్రిస్తున్నాడు ఎవరో, ఏదో శక్తి నియంత్రిస్తుంది అన్న విషయాన్ని, ఈ 3టిని గమనించగలుగుతారు బుద్ధివంతులు. అలా ఎవరైతే మనం, అందుకని దీన్నే భగవద్గీతలో కూడా జ్ఞానం అంటే ఇదని చెప్తారు. జ్ఞానం అంటే MSC అంటారు, మ్యాటర్, స్పిరిట్ ఆర్ సోల్ కంట్రోలర్. మ్యాటర్ అంటే జగత్తు, సోల్ అంటే ఆత్మ జీవుడు, కంట్రోల్ అంటే ఈ రెండింటినీ నియంత్రించేవాడు. అదే ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు. అంచేత ఈ భౌతిక జగత్తు మనం ఉంటాం కాబట్టి ఆయన అదే చూస్తున్నాడు. ఈ భౌతిక జగత్తు నేను చూస్తున్నాను, ఎలా సృష్టించబడుతుంది, ఎవరు ఆధారం, దీనికి ఏ విధంగా నడపబడుతుంది, ఎవరు సంరక్షిస్తున్నారు అని అడుగుతున్నాడు. దీనికి నెక్స్ట్, సర్వం హేతద్భవాన్ వేద భూతభవ్య భవత్ ప్రభు
కరామ కరామలగవ విశ్వం విజ్ఞానవసితం తవ. ప్రియ జనక, గతమునందు సృజింపబడినదంతయు, భవిష్యత్తునందు బడనున్నదంతయు, లేదా వర్తమానమున సృష్టించబడుతున్నదంతయు, అంతేకాక విశ్వమునందు గల సమస్తము ఉసిరికాయ వలె అస్తనందే ఉన్నందున దీన్నంతటిని నీవు విజ్ఞానపూర్వకంగా నెరిగి ఉన్నావు. అంటే ఇంత ముందు సృష్టించబడింది, సృజించబడింది, ఇప్పుడు సృజించబోతుంది, ఇప్పుడు సృష్టించబడుతుంది, అన్నిటినీ కూడా నువ్వు నీ చేతిలో ఉసిరికాయ ఎంత ఉంటుంది, ఎంత కదా చేతికి ఉసిరికాయ ఎంత చిన్నదమ్మ, అంతే కదా. అమలకము అమలే కర అమలక వద్విశ్వం. కర అంటే కరం కదా, అమలకవత్ అంటే వలే, వత్ అంటే వలే, అమలకవత్ అంటే ఉసిరికాయ వలే, అమలక పువ్వులు అంటే ఉసిరికాయలు. విశ్వం విశ్వం ఈ విశ్వం అంతా కూడా, విశ్వంలో జరిగే సృష్టి అది అంతా కూడా నీ చేతిలో ఉసిరికాయ, నువ్వు అన్ని రకాల మనం చూడగలుగుతావు. చిన్నది కనబడుతుందంటే ఏమనుకోదు. ఉసిరికాయ ఎందుకు చెప్పారు? టెంకాయన పెట్టుకోవచ్చు కదా, కానీ టెంకాయ కింద ఏం జరుగుతుందో కదా, కింద ఏం కనబడవు. ఉసిరికాయ చిన్నది, అన్ని కనబడతాయి. కొంచేత ప్లస్ ఉసిరికాయ అంటే ఈ ఉసిరికాయ కాదు, రాసి ఉసిరి అంటాం కదా, పెద్ద ఉసిరి, రౌండ్గా. జగత్ అన్నది రౌండ్గా ఉందని సింబాలిక్ దానికోసం, అందుకే దాన్ని దాంతో వచ్చారు. సో ఈ విధంగా ఇవన్నీ నీ చేతిలో పని కానీ అన్నీ తెలుసుకో, నీకు తెలుసు. ఏదైనా మనం చేయగలిగితే ఏమన్నా నా చేతిలో పని నిపుణం చేసేస్తాను అంటే దానికోసం పూర్తిగా నాకు తెలుస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ ఉసిరికాయ నాకు చిన్న పని కాబట్టి, చేతిలో ఉన్న పని కాబట్టి నీకు నీదంతా తెలుసు కాబట్టి నువ్వు దానికోసం నువ్వు ఎరిగి ఉన్నావు కానీ నాకు చెప్పు అని చెప్తున్నారు. ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే నారద మునికి తెలుసు ఏమని, నువ్వే ఇప్పుడు ఇంత ముందు సృష్టించబడిన, భవిష్యత్తు సృష్టించబోతున్నా, ఇప్పుడు సృష్టించబడుతున్న జీవుల సృష్టికి కారపడివి, యజమానివి, నీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నది కాబట్టి నీకు అన్ని తెలుసు. ఇంత ముందు ఎలా జరిగేదో తెలుసు. మనకి ఏమైనా పాత కూడా మనకు గుర్తుంటాయి. నేను అదేనా, నేను 90లో నేను జాయిన్ అయ్యాను, 91 నుంచి 92 నుంచి అక్కడ అనంతపూర్లో చేశాను, తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను. సంథింగ్ అలా మనకి అన్ని గుర్తుంటాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం చేసిన మనం కాబట్టి. లేదా పలానప్పుడు లోన్ ఇచ్చాం, కరెక్ట్ అండి, 3 సంవత్సరాలు మీకు ఇచ్చాం కదా లోను, సంథింగ్ అవన్నీ మనకి గుర్తుంటాయి ఏమైనా సరే మనం చేసినవి అయితే. సో ఈ విధంగా నువ్వు అన్నీ చేసావు కాబట్టి, నువ్వు ఇంత ముందు కూడా నువ్వే సృష్టించావు కాబట్టి, ఇంత ముందు సృష్టించిందంతా నీకు తెలుస్తుంది. ఇప్పుడు సృష్టిస్తున్నావు, ఇప్పుడు సృష్టించడం జరుగుతుంది, భవిష్యత్తు సృష్టించబోతున్నావు కాబట్టి దానికోసం కూడా తెలుస్తుంది. నీకు సంపూర్ణ జ్ఞానం ఉంది, నాకు దానికోసం చెప్పచ్చు. తర్వాత యద్విజ్ఞానో యథారో యత్పరస్త్వం యదాత్మకం యదాత్మకః ఏకః సృజసి భూతాని భూతేరేవాత్మమాయయా. జనక, నీ జ్ఞానమునకు మూలమేది? ఎవడి రక్షణ యందు నీవు నిలిచి ఉన్నావు? ఎవడి ఆధీనత యందు నీవు పనిచేయుచున్నావు? నీ నిజస్థితి ఎట్టిది? జీవులందరినీ భౌతిక అంశములచే స్వశక్తి ద్వారా నీ ఒక్కడివే సృష్టిస్తువా? నీ జ్ఞానానికి మూలం ఏంటి అంటే, నీకు జ్ఞానం ఎలాగొచ్చింది? ఎవరి రక్షణలో పనిచేస్తున్నావు? ఎవరి ఆధీనత ఎందుకు పనిచేస్తున్నావు? ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నావు? నీ నిజస్థితి ఏంటిది? నువ్వు నీ స్థితి ఏంటి? నువ్వు నిజంగా నీ ఇంటర్ కూడా కంపరేట్గా నువ్వు ఎవరైనా దాసుడువా?
జీవులందరినీ భౌతిక అంశంలో స్వశక్తి ద్వారా నీ ఒక్కడమే సృష్టిస్తున్నావా? జీవులందరూ కూడా నీ స్వశక్తి వల్లనే సృష్టిస్తున్నావా, లేదా నీకు ఎవరైనా శక్తిని ఇస్తున్నావా అని చెప్పి ఇక్కడ ఇలా ఆ, చేస్తున్నారు. కానీ ఇక్కడ దీనికి వ్యతిరేకంగా విశ్వనాథ చక్రవర్తుల వారు ఏమో, వేరేగా రాస్తారు. ఇంతకు ముందు మూడో దాంట్లో ఏమడిగాడు? సృష్టి తాలూకా అన్ని నీకు ఉద్దాంతాలు తెలుసు. సృష్టించబడుతుంది. ఈ ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి కోసం అన్ని తెలుసు. ఓకే, అది అది ఆల్రెడీ అడిగేశాడు మూడో దాంట్లో. అయితే అడిగాడు కానీ దానికి ముందు, దాని తర్వాత ఇప్పుడేంటి ఇక్కడ, ఇప్పుడు దానికి ముందు నాకు నీ కోసం చెప్పు అని చెప్పి ఏమో, నువ్వే జ్ఞానాంతరికి. ఇక్కడ చూడండి, ఇక్కడ దానికి దీనికి తేడా ఉంది. ఇక్కడైతే ప్రభుపాద వారు ఏం చేశారు? నీకు జ్ఞానానికి మూలం ఏదని అడిగారు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు అంటారు, నువ్వే సర్వజ్ఞానవంతుడి, నువ్వే జ్ఞానాంతరికి మూలాధారం. అవునా? నువ్వు నీకు నువ్వే ఆధారం. నువ్వు నీ మటుకు నువ్వే అందరు నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ మీద నువ్వే నిలబడ్డావు. నువ్వు నీ మటుకు నువ్వే ఆత్మవి. నీకు వేరే వాళ్ళు సృష్టించింది లేదు. అందువల్ల నేనేమనుకుంటే నువ్వే భగవంతుడి, దేవాదేవుని. ఏకహ అనే పదవి ఇక్కడ వచ్చింది. ఏకహ సృజసి భూతాని. ఏకహ అనే పదం ఏంటంటే నువ్వు ఒక్కడవే, అంటే నీకు ఇంకెవరు అవసరం లేదు అని చెప్పి. అంటే ఇక్కడ ఇద్దరికి ప్రభుపాద గారు రాసిన దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు రాసిన దానికి తేడా. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు ఏమంటున్నారు? నారదునికి బ్రహ్మదేవుడి కోసం ఏం తెలియదు, అంచేత బ్రహ్మదేవుడే సర్వం అనుకుంటున్నాడు అన్నట్టుగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు రాశారు. ప్రభుపాద వారు ఏం చేశారంటే, అలా కాదు, ఆయనకి అన్ని తెలుసు కాబట్టి ఈయన అడుగుతున్నాడు అన్నట్టుగా రాశారు. నీ జ్ఞానానికి మూలం ఏంటి అని. మరి ఎందుకు ఇలా రాశారు? ఒకే దానికి మన ఆచార్యులు అయినప్పుడు ఇలా ఎందుకు రాశారు? ఎందుకు అంటే కలియుగ జీవులు పద్ధతి, కలియుగంలో జీవులు సంబంధమవుతుంది కదా. కాబట్టి పూర్వం అలా రాసిన, అది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళలో స్ట్రాంగ్ నమ్మకం ఉండేది కాదు, భగవంతుడి మీద భక్తి ఉండేది. కాబట్టి వాళ్ళు తెలుసు, ఆయన అడిగినా సరే వెనకాతల కారణం ఉంటుంది అని చెప్పి. కానీ ఇప్పుడు మనం నిజంగా రాసినా సరే, తిన్నగా రాసినా సరే దాని వంకర భావాలు ఇస్తారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ తీసేయడం కోసం ప్రభుపాద వారు ఇలాగా చేశారు మనలాంటి వాళ్ళకి. ఎన్నో అనవసరంగా ఎందుకు కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ మళ్ళీ నువ్వు అంటే నారదమునికి బ్రహ్మదేవుడి కోసం తెలియదా, ఏమి అంత జ్ఞానం లేనివాడా అని డౌట్స్ మనం కలిగించకుండా ఉండడం కోసం ప్రభుపాద రాస్తుంది. అదే ఆచార్యులు చేసే పని. ఆచార్యులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇటువంటి ఉన్నప్పుడు ఆ నిజాన్ని మార్చకుండా, అర్థాన్ని మార్చకుండా ఈ పదాలను కొద్దిగా మారుస్తారు. ఆ విధంగా ఇక్కడ విరాసం. సో నెక్స్ట్, ఆత్మన్ భావయ సేతాని నా పరాభావయన్ స్వయం ఆత్మశక్తి అవష్టభ్య పూర్ణనాభిరివాక్నమః. సాలెపురుగు ఓర్వనాభి అంటే సాలెపురుగు.
ఇవ క్లమః ఇవ అక్లమః సాలిపురు అతి సులభంగా తన గూడు నిర్మించు పరాభవ రహితంగా తన సృజన శక్తిని ప్రదర్శించినట్లు నీవు సైతం ఆత్మశక్తిని నియోగించి ఇతర సహాయం లేకనే సృష్టిని కొనసాగించుచున్నావు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, నువ్వే చేస్తున్నావు ఎవరు సహాయం లేకుండా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. సాలిపురుగు అది గూడు కడుతుంది. ఆ గూడు ఎందుకు కడుతుంది తెలుసా? చూడడానికి మనకు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఆ గూడులో పడిన వాళ్ళు చిక్కుకోలే తప్ప విడిపించుకోలేరు. ఏదైనా గూడులో ఆ పురుగు పడ్డది, ఏదైనా పురుగు పడ్డదంటే అది దాన్ని చిక్కుకోవాలి కదా. అది ఎంత చుడుతుంటుందో, ఎంత కొట్టుకుంటుంటుందో అంత మొత్తం ఇవన్నీ చుట్టేసుకుంటుంది. సో ఆ చుట్టుకోవడం వల్ల, ఆ చుట్టుకొని అలా ఉండిపోవడం వల్ల అది కదలలేకుంటుంది. అప్పుడు సాలిపురుగు వస్తుంది, దాన్ని తినడం మొదలు పెడతాం. మీరు చూసారు చాలాసార్లు కొట్టుకుంటున్నప్పుడు సాలిపురుగు వచ్చి పక్కన కొరుక్కుని తినేయడం మొదలు పెడతాం. అది తన ఆహారం కోసం నిర్మించుకున్న వల. అయితే ఎంత పెద్దది నిర్మించుకున్న సాలిపురుగు మాత్రం దాంట్లో చిక్కుకోదు. కానీ అది రకరకాల పెద్ద చిన్న దానికి నచ్చినంత సృష్టించుకుంటూనే ఉంటారు. సో అదే విధంగా నీవు కూడా పరాభవ రహితముగా, పరాభవం లేదు అంటే ఓడిపోవడం కానీ చిక్కుకోవడం ఉండదు. అదేవిధంగా నువ్వు ఈ కర్మలో, దీంట్లో ఈ ఈ సృష్టించడం దీంట్లో నువ్వు దీంట్లో ఏది కూరుకుపోలేదంటే దీని మీద మమకారం పెంచుకొని దీన్ని ఇది అయిపోవడం లేదు, అటాచ్డ్ అయిపోవడం. చాలా కొన్నిసార్లు మనకే ఏమైనా వస్తే మనం దానికి ఇదైపోతాం. సో అలాగ అవ్వకుండా నువ్వు నీ స్వశక్తితోటి నువ్వు సృష్టిస్తున్నావు అని చెప్తున్నావు. ఇక్కడ స్వయం శక్తికి చక్కని ఉపమానం సూర్యుడు. స్వయం శక్తికి సూర్యుడు మనకు తెలిసి స్వయం ప్రకాశంతో ఉంటాం. ఆ ప్రకాశానికి, సూర్యుడిలోని ప్రకాశానికి కారణం సైంటిస్ట్ చెప్తాడు, హైడ్రోజన్ కలిసి హీలియం తయారవుతాయి, హీలియం మళ్ళీ విడిపోయి హైడ్రోజన్ అవుతుంటుంది, హైడ్రోజన్ మళ్ళీ హీలియం, ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి. ఆ చర్య ఎన్ని రోజులు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుపాద రాసిన స్వయం శక్తికి చక్కని ఉపమానం సూర్యుడు. ఇతరముచ్చే వెలుగును అందవలసిన అవసరం సూర్యుడికి లేదు. పైగా సూర్యుడు ఇతరములకు ప్రకాశమానములైన వాటికి సహాయం కూర్చువాడే ఉన్నాడు. సో ఆ విధంగా అంటే సూర్యుడు స్వయం ప్రకాశుడు, అంతేకాకుండా తను వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. అలాగే నువ్వు స్వయం, నువ్వు ఇక్కడ స్వయంగా ఉండడమే కాకుండా నువ్వు మిగతా వాళ్ళకి కూడా ఇక్కడ ఉనికినిస్తున్నావు. ఆ విధంగా అని చెప్పి అక్కడ ఆయన చెప్తున్నాడు. నాహం వేద పరం హ్యస్మిన్ నా పరం నా సమం విభో నామరూప గుణైర్భావ్యం సదసత్కించి ధన్యతః. ఉన్నతము, అధమము లేదా సమానము, శాశ్వతము లేదా తాత్కాలికము అనే ఏదేని విషయం యొక్క నామరూప గుణముల ద్వారా మేము అవగతం చేసుకోగలిగిందనియు నీకన్నను అన్యమగు మూలము నుండి సృజింపబడలేదు. నీవు అంతర్గణుడివే ఉన్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఉన్నతం అంటే గొప్పది, అధమం నాతో సమానం, లేదంటే శాశ్వతం అశాశ్వతం తాత్కాలికం. ఎటువంటి విషయాలైనా నేను తెలుసుకున్నా, నాకు తెలిసిన ప్రతి జ్ఞానం కూడా చూసుకున్నా, అది అన్నిటి కూడా దాని కారణం, దాని యొక్క సృష్టి కారణం నువ్వే, మూలాధారం. కనుక నామ రూప గుణాలన్నిటి కూడా అన్నిటిని దానికోసం అంటే అటువంటి వస్తువు కోసం దేనికోసమైనా తెలుసుకున్నా, ఏం తెలిసినా దాని జ్ఞానానికి మూలాధారం నువ్వు. దాని సృష్టికి నువ్వే కారణం, దాని మూలాధారం నువ్వే. అంత గొప్పవాడివి నువ్వు, అంచనా నీకు అన్ని తెలుసు కాబట్టి నువ్వు చెప్పు అదేంటి, దానికోసం ఆ శక్తి కోసం చెప్పి అడుగుతున్నాడు. సభవాన చరద్ఘోరం
యత్తప్పా సుసమాహితః తేన ఖేద యసేనస్త్వం పరాసంఖ్యాం చ యచ్చసి. సృష్టి విషయమున అమిత శక్తి సంపన్నుడమైనప్పటికీ పూర్ణముగా అభ్యాసము నీవు కాంచిన కఠిన తపస్సులను తలచినప్పుడు నీకన్నా అధిక శక్తి సంపన్నులకు వేరొకటి పూనుకొని కూర్చుని మేము ఆశ్చర్య శక్తులు అవుతున్నాము. అది ఇక్కడ ఇప్పుడు పాయింట్కి వచ్చాడు నారదుడు. నీ యొక్క పనులను బట్టి చూస్తే నువ్వే సృష్టికర్త, నీకు మించిన వాడికి ఎవరు లేదంటే ఉంది. ఎందుకంటే నువ్వు ప్రతిదీ ఈ జగత్తులో తెలిసిన ప్రతిదానికి కారణం నువ్వే, దాని సృష్టి కారణం నువ్వే, దానికి ఉనికి కారణం నువ్వే, నువ్వు ఇచ్చిన ఉనికి అది. అంచేత నీ కార్యాలు చూస్తే నువ్వే సర్వం అన్నట్టుగా ఉన్నాయి. కానీ నాకు అర్థం ఉంది ఏంటంటే అటువంటి వ్యక్తి నువ్వు తపస్సు చేసావు అంటే ఎవరి కోసం చేసావు అంటే నీకన్నా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా అనిపిస్తుంది నాకు. లేకపోతే నీకన్నా గొప్ప వాళ్ళు లేకపోతే నువ్వు ఎందుకు తపస్సు చేస్తావు? అంచేత ఒకవేళ ఉన్నారంటే ఎవరు ఆయన, ఏ విధంగా ఉంటాడు, ఆయన కోసం చెప్పుకున్నాను. ఆ జ్ఞానం నాకు ఇవ్వండి. ఇక్కడ భాషను ప్రభుపాద చెప్తున్నారు, గురువును సాక్షాత్తుగా భగవానుడే అని ఎవరును గుడ్డిగా అంగీకరించరాదు. ఈ విషయమున శ్రీ నారదముని అడుగుజాడలను అనుసరించవలను. చూసారా, గురువును సాక్షాత్ భగవానుడే అని ఎవరును గుడ్డిగా అంగీకరించరాదు. గురువే భగవాన్, ఇంకెవరు లేరు. ఆమె తప్పు. నారదమునిలాగా తెలివితేటలు ఉపయోగించాలి. నారదముని ఏంటి, నీ కార్యాలన్నీ చూస్తుంటే నువ్వే అన్ని సర్వంలాగా ఉంది, కానీ నువ్వు తపస్సు చేసావంటే నీకంటే ఎవరో గొప్ప వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మన గురువులు కూడా సాధన చేస్తున్నారు అంటే మన గురువులు భగవంతుడు కాదు, ఇంకెవరి కోసం చేస్తున్నారు వాళ్ళు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కానీ చాలా సంస్థలు చాలా మంది ఉంటారు, గురువే సర్వం, ఇంకా వాళ్ళకి దాన్ని తీసి గురువుని ఫోటో పెట్టుకుని గురువుని పూజ చేస్తారు, గురువే భగవంతుడు అని. ఆ గురువు వేరే ఎవరి కోసం తపస్సు చేస్తుంటాడు, ధ్యానం చేస్తుంటాడు, ఆ ఫోటో పెట్టుకుని మిగిలిన వాళ్ళ మీద ధ్యానం చేస్తుంటారు. అలా చేయడం లేదు. గురువు ఎవరైనా చేస్తున్నారంటే గురువు కంటే గొప్పవాడు ఎవరో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం మనం గొప్ప విషయాలని తెలుసుకోవాలి. అలాగే చెప్పి గురువుని వదిలేమని కాదు, గురువుని మనం గౌరవించాలి. ఎందుకని ఆయన మార్గదర్శకుడు మనకి. సో ఎలాగైతే నారదముని బ్రహ్మదేవుని ద్వారా ఆ విషయం ఎవరో ఆయన ధ్యానిస్తున్న వ్యక్తి ఎవరి కోసం ధ్యానం చేస్తున్నా అన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో, అదేవిధంగా మనం కూడా మన గురువు ఎవరి కోసం చేస్తున్నా అని తెలుసుకుని దాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నించాలి. ఇక్కడ ప్రభుపాదం మళ్ళీ భాషను ఇంకో చోట రాస్తున్నారు, అహం గ్రహోపాసనం అనున్నది దివ్యానుభవ విధానములందు ఒకనొకటి కావచ్చునేమో గాని అహం గ్రహోపాసితుడు మాత్రం స్వయంగా భగవానుడి అన్నడును కాబోడు. అహం గ్రహోపాసితుడు అనగా అన్నది పట్టుదారి, అంటే స్వయంగా భగవానుడు అగుటకు తనను తానే అర్చించుకుంటున్నాం. అహం గ్రహోపాసం అహం అంటే నేను కాబట్టి నేనే ఉపాసన చేస్తున్నాను, నా నేనే. అంచేత అది ప్రభుపాద దివ్య అనుభూతి విధానం మీద ఒకటి కావచ్చేమో, నువ్వు దానివల్ల ఏదో ఒక అనుభూతి పొందొచ్చేమో కానీ నువ్వు అలా చేసుకున్నది మాత్రం నువ్వు భగవంతుడు అయిపోవు అన్నది మనం తెలుసుకోవాలి. ప్రభుపాద చెప్తున్నారు. ఇక్కడ అదే విశ్వజగన్నాథ నువ్వు చూడడానికి సర్వకారకుల్లా కనబడుతున్నప్పటికీ
నువ్వు ధ్యానం చేస్తున్న విషయం నామాలో ఏదో సందేహాన్ని కల్పిస్తుంది. అంటే నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఎవరో గొప్ప వ్యక్తి, పరమాత్మ గొప్ప భగవంతుడు వేరే ఆయన ఉన్నాడు ఏమో అన్న డౌట్ మనకి కల్పిస్తుంది జరిగినట్టుగా మాట్లాడుతుంది. ఏతన్నే పృచ్ఛం సర్వం సర్వజ్ఞ సకలేశ్వర విజానీహి తథైవేదం అహం బుద్ధేను శాసితః. ప్రియ జనక, నీవు సమస్తమును ఎరిగిన వాడవు మరియు సర్వమును నియమించి వాడవు కనుక నేను విచారణ కావించిన సమస్తమును నీ శిష్యునిగా అవగతం చేసుకునగలిగినట్లు దయతో నాకు ఉపదేశించు. నువ్వు సమస్త తెలిసిన వాడు కాబట్టి, సర్వం నువ్వు నియంత్రించేవాడు కాబట్టి, నేను విచారించింది నువ్వు నన్ను పుత్రుడిగా కాకుండా ఒక శిష్యుడిగా అంగీకరించి నాకు అన్ని వివరించి చెప్పండి చెప్పి చెప్తున్నాను. ఈ విధంగా మనం చెప్తాం. ఆయన 10 ప్రశ్నలు అడిగాడు సృష్టి కోసం. ఎవరు మనకి ఎవరు నారదముడు ఏంటి జగత్ యొక్క లక్షణాలు ఏంటి ఒకటది, రెండవ పారాగ్రాఫ్లో అధిష్టానం ఎవరు, ఆధారం ఎవరు, ఎట్లు సృజించబడుతుంది, ఎవరు సంరక్షిస్తున్నాడు, ఎవరు ఆదిలో జరుగుతుంది. 5. అలాగే నీకు జ్ఞాన మూలం ఏది, ఎవరి రక్షణ ఎంతో నీవు నిలిచున్నావు, ఎవరి అధీనత ఎంతో నీవు పనిచేస్తున్నావు, నీ నిజస్థితి ఎట్టిది, నీ స్థితి ఏమిటి, జీవులందరూ స్వశక్తితోనే నువ్వు సృష్టిస్తున్నావా. ఇవి 5 లేదా 10. ఈ 10 ప్రశ్నలు ఇంకోటి చేసుకుంటే లాస్ట్ నీకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడు, అది ఎలాగో నీకు దీంట్లో వచ్చేసింది అనుకోండి, ఎవరు ఆ దేవుడు పనిచేస్తా ఉన్నప్పుడు. ఇక్కడ బ్రహ్మదేవుడి కోసం 5, బ్రహ్మదేవుడు ఈ జగత్ కోసం 5 ప్రశ్నలు, 10 ప్రశ్నలు అడిగాడు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత బ్రహ్మదేవుడు దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్తున్నారు చూద్దాం. బ్రహ్మోవాచ సమ్యక్కారుణికాస్యేధ్యం వత్సతే విచికిత్సితం యదహం చోదిత సౌమ్య భగవదీశ్వర్య దర్శనే భగవద్గీత దర్శనం. బ్రహ్మదేవుడు పలికెను, ఓ నారద, పూర్ణ పురుషోత్తముడకు భగవానుని పరాక్రమమును దాంచుటకు నేను ప్రేరితుడైనందున సర్వుల ఎడ నీతో సహా కర్ణతో నీవి ప్రశ్న అడిగి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నారదమునికి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఏం చెప్తున్నాడు, ఇదంతా భగవంతుని పరాక్రమం అంటే ఆయన గొప్పతనం ఏమిటి దాంట్లో మరోసారి నేను తెలుసుకోవాలి, మరోసారి మనం చూసుకోవాలన్న ప్రేరణ నాలో వచ్చింది కాబట్టి భగవంతుడు నీతోటి ఈ ప్రశ్నలు అడిగించాడు. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా సరే ఇటువంటి మంచి ప్రశ్నలు అడిగినప్పుడు, అవి కూడా భగవంతుడికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు వక్త ఎప్పుడు కూడా అడిగిన శ్రోతకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన కారణంగా మళ్ళీ నేను మరోసారి భగవంతుడి యొక్క గుణగానం చేయడానికి అవకాశం దొరికింది, లేదంటే భగవంతుడి యొక్క గుణాలను తెలుసుకోవడానికి, చర్చించడానికి, గుర్తు చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. ఇది ఒకటి అవకాశాన్ని ఇప్పించినందుకు ధన్యవాదాలు అన్న భావనలో మనం ఆ శ్రోతకి మనం అభినందన చేయాలి.
ధన్య ఇది కృతజ్ఞత భావం. సో ఇక్కడ భాష పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవాన్ కూర్చి ప్రశ్నించినప్పుడు అమితోత్సాహము కలవారొకట అన్నది భక్తులకు సహజ గుణం ఒకటయ్యే అందులో కారణం. విశుద్ధ భక్తులకు ఉన్న చిహ్నం ఇదియే. విశుద్ధ భక్తులకి ఎప్పటికీ మిగతా వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటంటే ఇక్కడ ప్రభుపాద మళ్ళీ వేరే వేరే చోట రాస్తారు దీని విరుద్ధం ఏంటన్నది. విశుద్ధ భక్తులు ఎప్పుడైతే భగవంతుడి కోసం ఏదైనా ప్రశ్న చర్చగా వస్తే వాళ్ళు ఉత్సాహం అయిపోతారు, ఉత్సాహపరులు అయిపోతారు. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మణిపూర్ వెళ్ళారు. అక్కడ రాజు ఆయన టైంలో రాజు ఉండేవాడు. ఆ రాజు వైష్ణవ రాజు అయితే ఆయన పిలిపించారన్నమాట. పిలిపించి ప్రోగ్రామ్స్ మా దగ్గరకు వచ్చి ప్రవచనాలు ఇవ్వండి చెప్పి భక్తి సిద్ధాంత ఠాకూర్ గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన రిసీవ్ చేస్తున్నారు, భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అన్నారు, మీరు రెస్ట్ తీసుకోండి, సాయంత్రం మనకి ప్రోగ్రామ్ అన్నారు. రెస్టా? నా రెస్టే, నేను కృష్ణ కోసం మాట్లాడమే నా రెస్ట్ అన్న. మన రెస్ట్ అంటే 4 గంటలు పడుకుంటే కానీ రెస్ట్ వచ్చినప్పుడు కనీసం ఎంత లేదని 3 గంటలు పడుకోవాలి. 2 గంటలు పడుకుంటేనే రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే రెస్ట్ కాదు. 2 గంటల కంటే తక్కువ పడుకున్నామంటే మన రెస్ట్ లేదంటే మనది. కానీ శుద్ధ భక్తులకి వాళ్ళ యొక్క రెస్ట్ ఏంటి? కృష్ణుల కోసం చర్చించు. సో అలాగా రెండో రోజుకే భక్తి సిద్ధ సరస్వతి వెనక్కి వచ్చేసారు అక్కడి నుంచి. ఎందుకంటే ప్రతిదానికి రెస్ట్, 1 గంట ప్రోగ్రాం రెస్ట్, గంట ప్రోగ్రాం రెస్ట్. ఏంటి రెస్ట్? నేను రేపు పడుకోవడానికి వచ్చింది చెప్పి వచ్చిస్తే వెనక్కి బాబడి ఉండలేదు. అంచేత భక్తి సిద్ధ అంచేత శుద్ధ భక్తులకి రెస్ట్ అంటే మళ్ళా పడుకోవడం కాదు, కృష్ణ కథ చర్చించే రెస్ట్. అలాగే ఇక్కడ ఎప్పుడైతే నారదముని ఈ విధంగా అడిగాడో బ్రహ్మదేవుడు ఉత్సాహపరుడు అయిపోయాడు. సో అయిపోయి ఉత్సాహం వచ్చాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాను, విశుద్ధ భక్తులు భగవాన్ గూర్చి సమస్తం ఎరుగుట ఎందే సంతుష్టులు కాక ఆ సమాచారం ఇతరులు తెలియజేయడం ఎందులో ఆతృత్వం కలిగిందురు. విశుద్ధ భక్తులు ఉంటారు, వాళ్ళు భగవంతుడు తెలుసుకోవడమే కాకుండా తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్పడంలో ఎప్పుడు కూడా ఆతృతతో ఉంటారు. శ్రీకృష్ణ భగవాన్ మహిమలను ప్రతి ఒక్కరికి తెలియవలనని వారు కోరికే అందులో కారణము. ఎందుకో వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు, కృష్ణ కోసం అందరూ తెలియాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ కృష్ణుడికి శరణం తీసుకోవాలి, అందరూ కృష్ణుని పూజించాలి అనే తపన వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ కోసం ఇతరులు చెప్పడానికి ఉత్సాహంగా ఉంటారు. ఇట్లా నెక్స్ట్ నామృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషిభో అవిజ్ఞాయ పరం మత్త యాతావత్వం యతో హిమే. నా గూర్చి నీవు పలికినది ఏదియును అసత్యము కాదు. యాలైనా నాకు పరమకు చరమ సత్యము అయిన భగవాను గూర్చి ఎరుగునంత వరకు మనుషుడు నా ప్రబల మగు కార్యములచే నిక్కముగా మోహితుడు కావలసి ఉండును. నువ్వు నా కోసం చెప్పే చూసావా, నువ్వే అను అంటే ఇక్కడ నీకు జ్ఞానం మూలం ఏది, నీ రక్షణ ఏది, ఇవన్నీ ఇక్కడ ప్రభుపాదులు చెప్పారు. కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ నువ్వే అన్నింటికి స్వరంలో కనబడుతున్నావు అని చెప్పి దాన్ని బట్టి ఆయన చెప్తాను. అంచేత ఇక్కడ అంటున్నాడు, నువ్వు చూసావా అన్నిటికి సర్వం నేనే, అన్నిటికీ జ్ఞానం మూలే నేనే, నేనే ఆత్మ, నాకు ఇంకెవరు లేరు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, కరెక్టే, నువ్వు చెప్పింది అసత్యం కాదు. అంటే దీని అర్థం బ్రహ్మదేవుడు తనకు తానుగా భగవంతుడిగా ప్రకటించుకుంటున్నాడా అంటే కాదు. అందుకనే దానికి 2వ లైన్లో చెప్తున్నాడు, అలా అనుకోవడానికి కాను అవిజ్ఞాయ, విజ్ఞానం లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల. ఏమిటి అజ్ఞానం? నా కార్యాలు చూసి నా కార్యాలు చూసి మోహితులు అయిపోయారు. ఎందుకంటే నేనే అన్ని చేస్తాను కాబట్టి అంత సరం నేనేనా అన్నట్టుగా ఉంటారు.
కానీ నిజానికి కాదు. చూడండి, మనకు ఒక విధంగా చూసుకుంటే ఇండియాలో అంత ప్రధానమంత్రి చేస్తాడు కదా. కాబట్టి అందరూ ఇంకా ప్రధానమంత్రి కోసం మాట్లాడతారు. కానీ నిజానికి ప్రధానమంత్రిగా నియమించేది ప్రెసిడెంట్. ప్రధానమంత్రి ఎన్ని చేసినా ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే అది రూల్లోకి రాదు. కానీ చాలా మంది ప్రెసిడెంట్ పట్టించుకోరు, అంత ప్రధానమంత్రి. కానీ నిజానికి ప్రధానమంత్రి ఎన్ని చేసి శాసనాలు చేసినా ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. సో ఆ విధంగా ఇక్కడ ఈ అవిజ్ఞాయ అజ్ఞానం వల్ల మాత్రమే ఎవరైతే మోహితులైపోతారో నా కార్యాలు చూసి, వాళ్ళు మాత్రమే నన్ను అనుకుంటారు నేనే సర్వం అని. అంచేత నువ్వు చెప్పింది కరెక్ట్. నీ కార్యాన్ని చూస్తే నువ్వే సర్వంలా కనబడుతున్నావు, కానీ నువ్వు ధ్యానం చేస్తున్నావు అని నాకు డౌట్ కలిగిస్తుంది. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. నా పనిని బట్టి చూస్తే అందరూ నన్నే సర్వం అనుకుంటారు, నేనే దేవాదేవుని అనుకుంటారు. అంటే నువ్వు అన్న దాంట్లో తప్పులేదు అని చెప్పి బ్రహ్మదేవుడు క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. దీంట్లో ప్రభుపాద లాస్ట్ రాస్తారు, భగవాను సర్వవేళలా భగవానుడే, సామాన్య జీవి అతనికి ఎన్నడూ సమానుడు కాజాలడు అని తన భాష్యాన్ని సంపూర్ణం చేస్తాం. ఎన్ని చేసినా సరే, ఎంత విధంగా చేసుకున్నా యూనో భగవానుడే, సామాన్య జీవి కూడా భగవంతుడితో సమానం కాజాలడు. ఇక్కడ ఆ విషయంలో చక్కగా టాపిక్ చేస్తారు. ఇక్కడ ఇలా కనుకోవడం, ఇక్కడ విషయం బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడు ఎవరో చూడలేదు కాబట్టి, అన్ని కార్యాలు నేనే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నేనే సర్వాన్ని అనుకోవడంలో సహజం. సో దీని అర్థం ఏంటంటే, నారదమునికి ఏవి తెలియదు అని అనుకోవడం కాదు. అందుకనే ఇక్కడ నారదమునికి ఏం తెలియదు, నారదముని కూడా ఆయన కూడా బ్రహ్మదేవుడు అయిపోయాడు నా కార్యాలు చూసి అని అనుకోవడం లేదు బ్రహ్మదేవుడు. దాని అర్థం అది కాదు. అందుకనే ఇక్కడ ఇంత ముందు దాంట్లో ఏం చెప్తున్నారు 9వ శ్లోకంలో, నువ్వు సర్వులేడా కరుణతో నీకు ప్రశ్న అడుగుతున్నావు. నీకు అన్నీ తెలుసు, అయినా సరే మిగతా వాళ్ళందరికీ ఉపదేశం జరగాలన్న ఉద్దేశంతో నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావు. మనం కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం ప్రోగ్రామ్స్లో కానీ ఏదైనా, మన ప్రశ్న కాదు ఎవరో ప్రశ్న మనం అడుగుతాం. ప్రభుజీ కొంతమంది ఇలాగ అంటారు, మరి వాళ్ళని ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, అలాగే అర్థం, అది మన ప్రశ్న కాదు. వాళ్ళ ప్రశ్న మనం అడుగుతాం. అదేవిధంగా అక్కడ నువ్వు వాళ్ళ ప్రయోజనం కోసం నువ్వు అడుగుతున్నావు అని చెప్పి, అంచేత నీకు తెలియక కాదు, తెలుసు, కానీ నువ్వు వాళ్ళందరూ ప్రయోజనం అడిగావు కాబట్టి ఏన సర్వో చిషా విశ్వం రోచితం రోచమహ్యవం యథార్థోగ్నిర్ యథా సోమో యదర్క్షాగ్రహతారకాః. సూర్యుడు తన అగ్ని ప్రకటించినప్పుడు చంద్రుడు, ఆకాశం, గ్రహణములు, తారకులు కూడా తమ తేజమును ప్రకటించు రీతి స్వతేజముతో బ్రహ్మజ్యోతి అని పిలువబడినది భగవాను ద్వారా సృష్టి కార్యము జరిగిన పిమ్మట నేను సృష్టిని కొనసాగుతున్నాను. ఎలాగైతే చంద్రుడు, ఆకాశం, గ్రహాలు, తారకులు ఇవన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయి, దేనివల్ల? సూర్యుడిలో ఉన్న ప్రభావం వల్ల. సూర్యకాంతి వీటన్నిటి మీద పడి దానివల్ల ఈ చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ కనబడతాయి.
గ్రహాలు కూడా, గ్రహం అంటే ఇది కూడా ఒక గ్రహమే, భూమండలం కూడా కనబడుతుంది సూర్యుడి వల్ల. సో అదే విధంగా భగవంతుడు తన స్వతేజముతో స్వతేజంతో సృష్టి కార్యాలందరినీ జరిపేశారు. దాన్నే మళ్ళీ నేను సృష్టిస్తున్నాను, నేను సృష్టిస్తున్నాను. ఆయన సృష్టి కార్యం అంతటినీ చేశాడు. నేను వెళ్ళి ఏం చేయాలి? జస్ట్ దాన్ని మెయింటైన్ చేస్తున్నాను. సో అక్కడ అది. సో దీంట్లో భాషలో ప్రభుపాదులు రాస్తున్నారు, దేశమంతిని సుప్రీంకోర్టు నిర్ణయమే తుదిమైనట్లుగా వైదిక విధానం యొక్క జ్ఞానార్జన విషయమున విశ్వపు పరమ ప్రామాణికుడు బ్రహ్మదేవుని తీర్పియే తుది వచనమై ఉన్నది. అది ఎలాగైతే ఎన్ని తీర్పులు వచ్చినా లాస్ట్ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో అది ఫైనల్. కాబట్టి అదే విధంగా ఈ వైదిక జ్ఞానానికి సంబంధించిన దాంట్లో బ్రహ్మదేవుడు చెప్పిందే ఫైనల్. అంచేది ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి అది ఫైనల్. ఏంటి? బ్రహ్మతేజం, బ్రహ్మజ్యోతి కారణంగా ఈ సృష్టి కార్యం అంతా జరుగుతుంది అని చెప్తారు. అలాగే అల్పజ్ఞులు ధారణ చేసిన తప్పు అభిప్రాయమును బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో సరిదిద్దుతున్నాడు. శ్రీకృష్ణ భగవాను దేదీప్యమాన తేజము ద్వారా సృష్టి జరిగిన పిమ్మటయే తాను విశ్వమందలి వైవిధ్యతను సృష్టించుతుందని అతడు ధృవీకరించుతున్నాడు. అల్పజ్ఞులు ఏమనుకుంటారు? అంతా అలాగే దాని వరకు అదే వచ్చిందని, దాని వరకు అదే సృష్టి అయిపోయింది. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు దాన్ని సరిదిద్దుతున్నాడు. లేదు, ఆల్రెడీ సృష్టి జరగబడ్డది. ఆ సృష్టిని నేను మళ్ళీ ఏం చేస్తున్నాను? వైవిధ్యాన్ని సృష్టిస్తున్నాను. అంటే దాంట్లో ఇది వైవిధ్యం అంటే రకరకాలుగా నేను సృష్టిస్తున్నాను. ఆ సృష్టి ఎలా జరగాలంటే ఆల్రెడీ నిర్ణయించబడ్డాను. చూడండి, ఏదైనా ఒక కంపెనీ కొత్తగా ఒక ఫ్యాక్టరీ కడితే ఆ ఫ్యాక్టరీ ఎలా నడపాలి అన్ని పాలసీలు ఉంటాయి. ఈ మేనేజర్లు ఏం చేస్తారు? జనరల్ మేనేజర్ ఏం చేస్తాడు? అన్ని అక్కడ ఉండి జరిగేటట్టు చూసుకుంటాడు, అంతే తప్ప అది ఎలా నడపాలి, ఏం నడపాలని ఆల్రెడీ యజమాని నిర్ణయం చేస్తాడు. నైట్ షిఫ్ట్ రన్ చేయాలా వద్దా, ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంత ప్రొడక్షన్ చేయకూడదు, ఎక్కడి నుంచి కొనాలి, అన్నీ యజమాని నిర్ణయం చేస్తాడు. జనరల్ మేనేజర్ ఏం చేస్తాడు? దానికి ఎగ్జిక్యూషన్ చేస్తాడు. అదేవిధంగా యజమాని అన్ని చేయకపోయినా ఆయన అంతా చేసినట్లే, ఆయన ఆదేశానుసారం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు అన్ని చేయకపోయినా భగవంతుడి యొక్క నిర్ణయానుసారం అన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అల్పజ్ఞులు దీన్ని సరిగ్గా తెలుసుకోలేక వాళ్ళు, కానీ ఇక్కడ దాన్ని సరిదిద్దుతున్నారు. బాబు నేను కాదు, జనరల్ మీద అన్ని చేస్తాను అనుకోవచ్చు, కానీ జనరల్ మీద తెలుసు నేను కాదు బాబు, వెనకాల నా బాస్ మా యజమాని ఏం చెప్పారు అదే చేస్తున్నాను. ఇక్కడ బ్రహ్మజ్యోతి కోసం ప్రభుపాదులు రాస్తారు, బ్రహ్మజ్యోతి సర్వవ్యాపకమై ఉన్నది, దాని శక్తి ద్వారానే సమస్త సృష్టి సంభవమై ఉన్నది. కనుక బ్రహ్మజ్యోతి సమస్తము భరింపబడుచున్నదని వేదమంత్రంలో ప్రకటించింది. సర్వం కల్విదం బ్రహ్మ అనగా సమస్త సృష్టి యొక్క శక్తివంతకు బీజము బ్రహ్మజ్యోతి. సో బ్రహ్మజ్యోతి వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి బ్రహ్మజ్యోతి కారణం. కానీ ఆ బ్రహ్మజ్యోతి కృష్ణుడి యొక్క స్వప్రకాశం, స్వతేజము అన్న విషయాన్ని తెలుసుకోక అన్ని బ్రహ్మజ్యోతులు జరుగుతుంది కాబట్టి, ఎలాగైతే బ్రహ్మదేవుడు అన్ని చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఎలాగైతే దేవాదేవుడు అనుకుంటారో, ఎవరైతే ఈ బ్రహ్మజ్యోతి ఎలా మూలాధారం ఏంటని తెలుసుకోలేరో వాళ్ళందరూ ఏమనుకుంటారు? బ్రహ్మజ్యోతి అంత కారణం, అదే భగవంతుడు. ఆ విధంగా వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ చూడండి, ఏన స్వరోచిష, ఏన ఎవరి స్వరోచిష అంటే స్వతేజ, రోషం అంటే కాంతి ప్రకాశం, స్వరోషం. ఎవరి ప్రకాశం, స్వప్రకాశం వల్ల విశ్వం రోచితం, విశ్వం కూడా ప్రకాశింపబడుతుంది. అంటే ఇదే మన 11వ శ్లోకం మళ్ళీ శ్లోకం, విశ్వం అంతగా ప్రకాశింపబడుతుంది, విశ్వం అంతా కూడా రోచం అమ్యహం.
రోచయామి అహం అంటే విశ్వరోచనం అయిపోయింది. ఆ విశ్వాన్ని మళ్ళీ రోచనం మళ్ళీ నేను రోచనం మళ్ళీ దాన్ని ప్రకాశం పెట్టేటట్టు మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి రాసేటట్టుగా చేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ ప్రభుపాద వారు బ్రహ్మదేవుని యొక్క రోడ్ల కోసం చెప్తున్నారు. జలం పోయిన ద్వారా తోటమాలి చెట్లు తోటను వృద్ధి నందుటకు దోహదపడినట్టు జలం పోయిన ద్వారా తోటమాలి చెట్లు తోటలు వృద్ధి నందుటకు దోహదపడినట్లు బ్రహ్మదేవుడు బీజములను సృజింపలేడు, కానీ బీజం నుండి వృక్షము ప్రకటింపజేయగలడు. ఇప్పుడు చూడండి, ఏదైనా తోటమాలు ఏం చేయగలదు? బీజాన్ని వేసి బీజానికి నీళ్లు పోసి ఆ బీజం చెట్టు చెట్టు చేయగలడు, కానీ బీజాన్ని సృష్టించగలడా? సృష్టించలేడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా జీవుల్ని సృష్టించలేడు, కానీ ఆ జీవులకి కావాల్సిన దేహాల్ని ఇతర వస్తువులన్నింటినీ కల్పించి అవి ఆనందించేటట్టుగా వాటి ఉనికి ఉండేటట్టుగా చేయగలరు. మరి ఆ జీవుల్ని సృష్టించేది భగవంతుడు. ఆ సృష్టించిన జీవులకి వసతలిచ్చి అవి ఏవో ఎంజాయ్ చేసేటట్టుగా ఏదో చేసేది బ్రహ్మదేవుడు. ఎలాగైతే తోటమాలి బీజంని సృష్టించడం, బీజం తెచ్చుకుని దాన్ని నాటి దాన్ని పెరిగి అంత పెద్ద అయ్యేటట్టుగా చేయగలరు. నీళ్లు పోయడం, సంరక్షించడం, ఎరువు వేయడం ఏంటి ద్వారా. అలాగే బ్రహ్మదేవుడు కూడా సృష్టించబడి ఉన్న ఆత్మకి దేహాన్ని ఇచ్చి ఆ దేహంలో ఆ ఆత్మ భోగించేటట్టుగా చేయగలడు. అంతే తప్ప ఆయన ఆ ఆత్మని సృష్టించలేడు. కృష్ణ ఏ విధంగా దేవాదేవుడు అనే విషయాన్ని లాస్ట్ పారాగ్రాఫ్ చెప్తున్నాం. భౌతిక జగత్తులో అగ్ని, విద్యుత్తు, చంద్రకిరణంలో ఆది సమస్త తేజములకు సూర్యుడే కారణము. ఆకాశమందు తేజమయములన్నీను సూర్యుని సృష్టిలే. అట్టి సూర్యుడు బ్రహ్మజ్యోతి యొక్క సృష్టి కాగా బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణుని తేజమై ఉన్నది. ఈ విధంగా శ్రీకృష్ణుడే సృష్టికి చర్మకారణమై ఉన్నాడు. ఇక్కడ ఏవైతే ప్రకాశితంగా ఉన్నాయో అన్నిటి ప్రకాశానికి కారణం సూర్యుడు. అలాగే ఆ సూర్యుడు యొక్క ప్రకాశానికి కారణం బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతికి మూలాధారం కృష్ణుడు కాబట్టి అన్నిటికీ కారణం కృష్ణుడే. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కంపెనీ, ఇందాక మనం అనుకున్నాం, కంపెనీలో వర్కర్లు అన్ని తయారు చేస్తారు. వాడే మొత్తం మిషన్ పిలిచి ఒక కార్ని అంతా తయారు చేస్తారు. కానీ ఆ వర్కర్లు ఎవరైతే వాళ్ళందరూకి ఒక సూపర్వైజర్ ఉంటాడు. సూపర్వైజర్ కారణం. సూపర్వైజర్ ఇక్కడ ఇది తప్పు పెట్టావు, చూడు ఇక్కడ కొంచెం టైట్ చేయి అని చూసి ఆయన చెప్తుంటాడు, ఆ ప్రకారం చేస్తుంటాడు. ఆ సూపర్వైజరు ఎవరు కింద ఉంటారు? మేనేజర్ కింద ఉంటారు. ఆ మేనేజరు జనరల్ మేనేజర్ కింద ఉంటారు. ఆ జనరల్ మేనేజరు యజమాని కింద ఉంటారు. అంచేత వాస్తవానికి కిందనున్న వర్కర్లే అన్ని పార్ట్లు బిగించి ఒక మిషన్ తయారు చేసినప్పటికీ యజమానులు అయిపోలేరు. యజమాని ఎవరు? పైన యజమానే. అంచేత ఆ కారుని మంచి కారు తయారు చేయాలా, డొక్కు కారు చేయాలా, లేదంటే ఏం చేయించాలన్నా ఆయన నిర్ణయమే ఫైనల్. ఏం చేస్తే రేపు నుంచి కార్లు ఆపేసి సైకిల్లో తయారు చేయాలంటే సైకిల్లో చేయాల్సి వస్తుంది. అది ఆయన నిర్ణయం. అరే కార్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఎందుకు సైకిల్ చేయడం అంటే అడిగినా సరే ఆయన ఇష్టం. సో ఆ విధంగా చేసేది సైకిల్ అయినా కార్ అయినా చేసేది వర్కర్స్ అయినప్పటికీ ఆ నిర్ణయానికి కారణం పైన యజమాని. సో అదేవిధంగా ఈ అన్నిటికీ
ప్రకాశానికి, అన్ని వస్తువుల యొక్క ప్రకాశానికి కారణం సూర్యుడు. సూర్యుడు యొక్క తేజస్సుకి కారణం బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతికి ఆ, బ్రహ్మజ్యోతి కృష్ణ యొక్క తేజస్సు. ఆ విధంగా అంటే కృష్ణుని యొక్క తేజస్సు ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కృష్ణుడే కారణం, సర్వకారణం కారణం ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం వదంతి జగద్గురుం. ఎవరిని దుర్జయ మగు మాయ వారు ఎవరు అల్పజ్ఞులకు జనులు నన్ను పరమ నియామకుడుగా పిలిచినట్లుగా ప్రభావితం చేయుచున్నదో అట్టి దేవదేవుడు శ్రీకృష్ణ భగవానులకు వాసుదేవునకు వందనలు అర్పించుచు ధ్యానింపును. తస్మై నమో భగవతే. నేను ఆయనకి భగవంతుడు నమస్కరిస్తున్నాను. ఎవరు? వాసుదేవాయ ధీమహి. ఆ వాసుదేవుడే భగవంతుడు. ఆ భగవంతుడైనా ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఎవరు ఆ భగవంతుడు? వాసుదేవ. ఎందుకని? యన్మాయ దుర్జయ. యన్మాయ అంటే ఎవరు మాయ? మాయ అంటే మాయ. ఎవరు మాయ అయితే దుర్జయ. దుర్జయం, జయించడానికి చాలా కఠినమైంది. అంచేత అటువంటి మాయలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమంటారు? మాం వదంతి జగద్గురు. వదంతి అంటే చెప్పడం. నేను జగద్గురు అని చెప్తాను. నేనే సర్వ 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 జగత్కి కారకుని అని చెప్తూ ఉంటాను. అది ఎవరి దుర్జయమకు మాయ వారు అంటే అల్పజ్ఞులు నన్ను పరమ నియామకుని పిలిచినట్లుగా ప్రభావితం చేసిందో అట్టు దేవదేవ శ్రీకృష్ణ మనం ధ్యానిస్తుంది. ఎవరు మాయ కారణంగా అజ్ఞానం ఇది కూడా ఎందుకు చెప్తున్నాం? అవిజ్ఞాయ అని చెప్పి విజ్ఞానం వల్ల అంటే అజ్ఞానం వల్ల. అలాగే ఆ మాయ వల్ల వీళ్ళందరూ ఎవరైతే నేనే సర్వకారణం అన్నట్టు అనుకునేటట్టు చేస్తుందో ఆ మాయకి అధీరుడైన ఆయనకి అధిపతి అయిన కృష్ణుని నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ భాషలో ప్రభుపాద రాస్తున్నారు. బ్రహ్మదేవుని వంటి ఇతుడగు వ్యక్తి శిష్యులచే లేదా అనుయాయులచే భగవాన్గా సంబోధింపబడ్డకు నిరాకరించును. బ్రహ్మదేవుని వంటి బాధ్యతాయుత వ్యక్తి శిష్యులచే లేదా అనుయాయులచే భగవాన్గా సంబోధింపబడ్డకు నిరాకరించు. బాధ్యతైన వ్యక్తి తనను తాను భగవంతుడిగా ఎవరైనా పిలిస్తే ఒప్పుకోడు. అందుకే ప్రభుపాద వారిని కూడా ఒకనొక సమయంలో కొంతమంది ప్రభుపాద శిష్యులు ఆయన భగవంతుడిని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. చేసి ప్రభుపాద వెంటనే వాళ్ళు ఇస్కాన్ నుంచి బయట పంపిస్తారు. ఇస్కాన్లో ఉన్నారు లేదు. 6 నెలలు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి తర్వాత బాధపడి వచ్చి ఏడ్చి ప్రభుపాద వాళ్ళు క్షమాపణ అడిగితే మళ్ళీ ప్రభుపాద మళ్ళీ మరోసారి ఇప్పుడు తప్పు చేయడానికి లేదు. అంచేత బాధ్యత వ్యక్తి ఎవరు కూడా తనను తాను ఎవరైనా భగవంతుడిగా ప్రకటిస్తే ఒప్పుకోడు, అంగీకరించారు. కానీ సునకములు, సూకరములు, ఒంటులు, గార్ధం వంటి నైజం కలిగిన జనులచే పొగడ్తలందు మూర్ఖులు మాత్రమే దేవదేవులుగా సంబోధింపబడుతూ ఊగులుతుంటారు. ఎవరైతే ఇటువంటి నీచ జాతికి నీచ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అటువంటి మనుషుల చేత పొగిడించుకోవడానికి భగవంతుని మీరే భగవంతుని పొగిడించుకోవడానికి ఊళ్ళూరుతూ ఉంటారు అని చెప్పి చేత సరైన వ్యక్తి ఎవరు కూడా గురువుని భగవంతుడితో సమానంగా చూడాలి. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రం. భగవంతుడితో సమానంగా చూడాలని భగవంతుని చేసేయకూడదు. ఇంకా భగవంతుడు సమానం చూడాలి కాబట్టి భగవంతుని ఏ విధంగా పూజిస్తున్నాం ఆ విధంగా పూజించాలి మనం కూడా.
కానీ మనసులో ఉండాలి, ఓకే భగవంతుడు వేరు ఈయన వేరు అన్నది. అలాగే గురువు కూడా నేను భగవంతుడు కాదనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. సో ఎలాగో గురువు భగవంతుడు కాదు కదా, ఆయన ఎందుకు గౌరవించాలనుకున్నప్పుడు శిష్యుడు పతనం అయిపోతాడు. ఎలాగో శిష్యుడు నన్ను భగవంతుడు సమానం చూస్తున్నాడు, నేను భగవంతుడు ప్రకటించుకోవడం ఎంత తప్పు ఉంది అనుకున్నప్పుడు గురువు పతనం. అంచేత గురువు తనను తాను భగవంతుడిగా చూసుకోకూడదు, శిష్యుడు భగవంతుడు కాదని తక్కువ చేయకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు అది సరైన సమయం, లేకపోతే ఇద్దరు పక్కన చూపుతారు. ఇక్కడ ఇంత ముందు శ్లోకంలో బ్రహ్మదేవుడు ఈ సూర్యుడి దగ్గర ఉపమానం ఇవ్వడం, సూర్యుడి నుంచి బ్రహ్మజ్యోతి ఉపమానం ఇవ్వడానికి వెనక ఏంటంటే నేను చేసింది చిన్నది, నాకంటే గొప్పవాడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలియదు. నెక్స్ట్ 13వది విలజ్జమానయాయస్య స్థాతుమీక్ష పతే ముయా విమోహిత వికత్తంతే మమాహమితి దుర్ధియా. భగవాన్ మాయాశక్తి తన స్థానం పట్ల లజ్జితమైన కారణమున ఎవడను అగ్రత్వమును గ్రహింపదు, ఎన్నడను అగ్రత్వమును గ్రహింపదు. కానీ ఆమెచే మోదులైన వారు మాత్రము నేను నాది అనే భావనలో మునిగినందున సర్వదా అసందర్భ భాషణనే చేదురు. చూడండి, భగవాను మాయాశక్తి తన స్థానము పట్ల లజ్జితమైన కారణంగా, లజ్జితమైన అర్థం ఏంటి? లజ్జితం అంటే సిగ్గు. తన స్థానం ఏంటో సిగ్గుపడుతూ ఉండడం వల్ల అది ఎప్పుడు కూడా అగ్రత్వాన్ని గ్రహింపదు, అంటే అగ్రస్థానాన్ని ఎప్పుడు కూడా గ్రహించదు, తీసుకోదు, అంగీకరించదు. అంటే మాయాశక్తి తెలుసు తను ఎవరో, అందుకని అది ఎప్పుడు కూడా నేను గొప్ప అన్న భావనలో ఎప్పుడు ఉంది. కానీ మరి ఎవరుంటారు? కానీ ఆమెచే మోహితులైన వారు మాత్రము, ఎవరిది మాయాశక్తి మోహితులు అయిపోతారో వాళ్ళు ఏం చేస్తుంటారు? నాది నేను అనే భావనలో మునిగి సర్వదా అసందర్భ భాషను చేస్తారు. అసందర్భ భాషను, సందర్భం సహితంగా సందర్భం లేకుండా నాది నేనే ఇంకేంటి ఇంకెవరికి నేనే అన్నిటి అన్న భావనలో వాళ్ళు భాషను చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మాయ కోసం చాలా చక్కగా చూపిస్తారు. ఈ శ్లోకం 13వ శ్లోకం 13 నేను 10 నుంచి స్టార్ట్ అయిపోయింది అనుకోండి. మాయ అన్న పదవుతోటి దుర్జయం అంటే ఎవరు జయించలేరు మాయకుండా. ఈ మాయ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. 12 నుంచి 20 ఆల్మోస్ట్ 20 శ్లోకం వరకు మాయ వల్ల జీవుడు ఏ విధంగా బంధించబడుతున్నాడు, ఏ విధంగా దాని అధీనంలో ఉంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చర్చించబోదు. చూద్దాం ఏం చర్చిస్తున్నారు. మాయాదేవి తన శక్తి పట్ల సిగ్గుపడటం వల్ల అది ఎప్పుడు అగ్రస్థానాన్ని స్వీకరించదు. కానీ ఆమె మోహితులైన వారు మాత్రము మాటలు ప్రబులాడుతూ పాతలు పోస్తూ అసందర్భమైన భాషలంతా చేస్తూ ఉంటారు. అందుకే భాషలో చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ని దుర్జయమగు మాయాశక్తి అజ్ఞానముకు ప్రాతినిధ్యం వహించడి తృతీయ శక్తి
సంపూర్ణ జగత్తును మోహపరచగలదేమో గాని ఆ దేవదేవుని ఎదుట నిలువగలిగినంత సామర్థ్యం మాత్రం కలిగినది కాదు. అందరినీ మోసం చేయగలదు, అందరినీ భ్రమితం చేయగలదు, కానీ భగవంతుని ముందు నిలబడలేదు. ఎందుకంటే తను చేస్తున్న తప్పు తెలుసు కాబట్టి. ఎవరైనా తప్పు చేశారనుకోండి, అది ఆ వ్యక్తికి తెలుసు అన్నప్పుడు ఆ వ్యక్తి ముందు నిలబడడానికి భయపడతారు. అందుకనే పోలీసులు ఎక్కడైనా ఉంటే ఆ దరిదాపుల్లో దొంగలు ఉంటారు. ఎందుకని దొంగలకి భయం. భయం అంటే ఇది తెలుసు, ఎవరే పట్టించుకుంటాడేమో, నా నేను దొంగని తెలుసు కాబట్టి పట్టించుకుంటాడేమో అన్న భయం ఉంటుంది, కాబట్టి వాళ్ళ ఆ దరిదాపుల్లో ఉంటారు. కానీ వాళ్ళు మిగతా వాళ్ళందరి మీద కష్టం చేయగలరు, మిగతా అందరిని మోసం చేయగలరు. కానీ పోలీసుల దగ్గర వచ్చేసరికి మోసం చేయలేరు. మా పోలీసు దగ్గర వాళ్ళు దూరంగా ఉంటారు పోలీసులు. అదే విధంగా ఈ మాయాదేవి అందరినీ భ్రమితం చేయగలదు. ఎవరికి భగవంతుడి ముందు లజ్జ, సిద్ధి వల్ల తన స్థాయి స్థితి తెలుసు కాబట్టి ముందు నిలబడతారు. మరి ఎక్కడ నిలబడుతుంది? వెనకాతలే నిలబడుతుంది. అందుకనే మనం మొదటి స్కందంలో కూడా చెప్తాం, ఎప్పుడైతే బ్రహ్మదేవుని యొక్క ఆదేశాన్ని అనుసరించి వ్యాసదేవుడు మెడిటేషన్ చేసి భాగవతం రివైజ్ చేయడానికి మెడిటేషన్ చేస్తాడో అని సాక్షాత్కారం అవుతుంది, కృష్ణుని యొక్క సాక్షాత్కారం. ఆ సాక్షాత్కారంలో కృష్ణునితో పాటు వెనకాతల మాయాదేవిని కూడా దర్శించాడు ఆయన. అంటే మాయాదేవి ఎప్పుడు కృష్ణుడు వెనకాతలే ఉంటుంది తప్ప ముందుకు రాలేదు, ముందుకు వచ్చి నిలబడలేదు, సిగ్గుపడతాడు కాబట్టి. ఇక్కడ అదే చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ని దుర్జయమ మాయాశక్తి సర్వ జగత్తును మోహపరచగలదేమో గాని ఆ దేవదేవుని ఎదురు నిలువనంత సామర్థ్యం మాత్రం కలిగినది కాదు. ఇక భ్రమిత జనుల ముఖ్య లక్షణం ఏమనగా వారు అసందర్భ భాషలనే కావింతురు. అది అంటే అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరు? భ్రమిత జనులు. మా అయితే భ్రమితులు అయిపోయిన వాళ్ళు. వాళ్ళే అర్ధరహితమైన, లేదంటే అధికారకు నేనే అన్నిటికీ కారణం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అసందర్భ భాషలు ఎన్నడూ వేద వాగ్యం నుంచి సమర్థింపబడలేదు. ఇటువంటి వేద వాగ్యంలో ఇటువంటి సంభాషణ ఎప్పుడు కూడా, భాషలు ఎప్పుడు కూడా సమర్థింపబడలేదు. ప్రభుపాద రాసిన భగవాను ఎదుట నిలిచిన వారును మరియు భగవాను శరణు తెచ్చిన వారు మాయాశక్తితే ప్రభావితులు కారు. ఎవరైతే భగవంతుని ముందు నిలబడి దర్శనం చేసుకుంటూ నిలబడి ఉంటారో వాళ్ళు, ఎవరైతే భగవంతుని శరణాగతి తీసుకుంటారో, భగవంతుని ముందు నిలబడకుండా పోయినా శరణాగతి భావంలో ఉంటారో వాళ్ళు ఇప్పుడు కూడా మాయాదేవిచే మాయాశక్తి ప్రభావితులు కారట. అది ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చాలా మంచి ఇక్కడ ఎవరైతే గౌరవిస్తుంటారో ఒకళ్ళని, ఎవరైతే గౌరవం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో, లేదంటే భగవంతుడి పేరు మీద నేను భగవంతుని కాదంటారు, కానీ భగవంతుని లాగా భగవంతుడి పేరు మీద భక్తులు కాబట్టి నన్ను గౌరవించాలి, గౌరవం పొందాలి అన్న భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాయాశక్తి వల్ల వాళ్ళందరూ భ్రమితులు అయిపోయారని అర్థం చేసుకోవాలి. అంచేత మాయాదేవికి తెలుసు కాబట్టి ఇలాగా జీవులందరినీ మోసం చేస్తున్నానని చెప్పి ఆమె సిగ్గుపడి భగవంతుని ముందు కింద రాకుండా వెనకాతలే నిలబడుతూ ఉంటారట. అంచేత ఎవరైతే మాయాదేవి చేత ప్రభావితులవుతారో వాళ్ళు కూడా భగవంతుని చూడడానికి ఇష్టపడరు, భగవంతుని ముందు నిలబడడానికి ఇష్టపడరు. అలాగే మాయాదేవి తెలిసి
తన సిచ్యువేషన్ ఏంటో తెలిసింది. వీళ్ళు వాళ్ళతో ఆ మాయతో ప్రభావితులు అయ్యారు కాబట్టి వీళ్ళు తెలియకుండా వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మాది భగవంతుడి ముందుకు రావడానికి ఇష్టపడరు. అంచేత మాయలో ఉన్న వాళ్ళు భక్తి చేయడానికి కష్టం, భక్తి చేయలేరు. మాయాదేవికి ప్రభావితులైన వారు ఎవరు ప్రభుజీ? ఆ? మాయాదేవికి ప్రభావితులైన వారు ఎవరు ప్రభుజీ? ఎవరా? ఎవరు? ఎవరంటే ఎవరైతే తనే సర్వకారణ కారణం అన్నట్టుగా భావిస్తుంటాడో, అన్నిటికీ నేనే కారణం, నా ప్రయత్నం జరిగింది, అందరూ మాయాదేవితో ప్రభావితులు అయిపోయారు కాబట్టి అదే చెప్తుంది కదా ఇక్కడ. ఆమె ఇచ్చే మోహతులైన వారు మాత్రం నేను నాది అనే భావంలో మునిగి ఉంటారు. నాది, ఇది నేనే చేశాను, నేనే కారణం అన్న భావన ఉన్న వాళ్ళందరూ మాయాదేవి ప్రభావంలో ఉన్నట్టే. ఆ మాయాదేవి ప్రభావంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భగవంతుని ముందుకు రావడానికి ఇస్తున్నారు, భగవంతుని దగ్గర రావడానికి ఇస్తున్నారు. నెక్స్ట్, ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ వాసుదేవాత్ పరో బ్రహ్మన్ నచన్యోర్ధోస్తి తత్వతః. సృష్టి యొక్క 5 మూలాంశాలు కాలముచే వాడి యందు కలిగడి కర్మ, జీవుని స్వభావము అవన్నీ దేవదేవుడు వాసుదేవుని విభిన్నాంశములై ఉన్నవి. వాస్తవంలో అంతకు మించిన విలువ వాడి యందు ఏదేనూ లేదు. సృష్టి యొక్క 5 మూలాంశాలు అంటే ఏంటి? 5 మూలాంశాలు అంటే ఏమై ఉండొచ్చు? పంచభూతాలు. సృష్టిగా 5 మూలాంశాలు పంచభూతాలు. పంచభూతాలు కాలంచే వాటి వల్ల కలిగే కర్మ, జీవుల స్వభావం, ఇవన్నీ కూడా భగవంతులకు విభిన్న అంశాలు. ఇదే భగవద్గీత చెప్తారు. భూమి రాపో నలో వాయుర్ కం మన బుద్ధి రేవచ్చ. సో అదే విధంగా ఇక్కడ ఇవన్నీ చెప్తున్నారు. సో ఇక్కడ భాష్యంలో సృష్టికి కావాల్సిన అంశములు, వాని అంతర్గత క్రియా, ఫలభోక్త యొక్క జీవుడు అవన్నీ శ్రీకృష్ణ భగవాన్ని బహిరంగ అంతరంగ శక్తులచే ఉత్పన్నమైనందున ఈ భౌతిక జగత్తు నిరాకారంగా వాసుదేవునికి ప్రాతినిధ్యం వహించుచున్నది. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క, శ్రీకృష్ణుని యొక్క అంతరంగ బాహ్యంగ శక్తుల యొక్క అంశాలు కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపంగా కనబడతాయి కానీ భగవంతుడిగా కనబడవు. అందుకని భగవంతుడు వెనకాల చూడలేం. ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ అంతా ఇప్పుడు దేశానంతటినీ ప్రభుత్వం అన్నది పాలిస్తుంది, కానీ అక్కడ మనిషి కనబడ్డు. కానీ అధికారం ద్వారా ఆయన అన్ని నడిపిస్తున్నారు. సో అదే విధంగా భగవంతుడి యొక్క ఈ అంతరంగ శక్తి, బహిరంగ శక్తులు నడిపిస్తున్నాయి. అవేంటే మనకు కనబడవు, కానీ అవన్నీ నాకు నడిపిస్తున్నాయి కాబట్టి జనాలు ఏమనుకుంటారు? నిరాకార శక్తి. కానీ వెనకాతలో ఒకడు ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అన్న వ్యక్తి లేకపోతే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ సరిగ్గా నడవలేదు. ఆ మనిషి మారిపోతే మొత్తం పద్ధతులన్నీ మారిపోతాయి. ఈరోజు మోదీ మారిపోయి ఇంకొకరు ఎవరైనా ప్రధానమంత్రి అయితే పద్ధతులు అక్కడ మొత్తం అన్ని కొత్త పద్ధతులు వస్తాయి. అలాగే చంద్రబాబు నాయుడు మారిపోయి ఇంకొకరు ఎవరైనా వస్తే ఆయన చెప్పినట్టుగా నడుస్తుంటారు, అన్ని పద్ధతులు వస్తాయి. సో అదే విధంగా ఇక్కడ ఇవన్నీ అంతరంగ అయితే ఇదందరికీ కారణం ఇక్కడ ఏం జరిగినా సరే మనం ఏం చెప్తాం? ప్రధానమంత్రినో లేదా ముఖ్యమంత్రినో మనం నిందిస్తూ ఉంటాం. వాళ్ళు చేయకపోయినా వాళ్ళే కారణం.
సో అదే విధంగా ఇక్కడ భగవంతుడు అక్కడ, కానీ ఎవరైతే ఆ జ్ఞానం లేదో వాళ్ళందరూ ఏమంటారు, నిరాకార శక్తి బ్రహ్మజ్యోతే ఇదంతా చేపిస్తుంది, అదే మూలం అనుకుంటారు, కానీ యాక్చువల్గా కాదు. అదే ఈ విషయం భగవద్గీతలో 7:4-5 నిర్ధారణ అనేది భూమిలకు 40 అని ఈ విధంగా. సో భౌతిక జగత్తునందు అతడు అజ్ఞానం నుంచి చేయబడినను, ఆధ్యాత్మిక జగత్తునందు మాత్రం ఎటువంటి భ్రమలు లేకుండా సహజ స్థితి యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వం నిలిచినను. ఈ జీవుడు ఓన్లీ భౌతిక జగత్తులోనే మోహంలోకి వెళ్తాడు. ఆధ్యాత్మిక జగత్తులో తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక అస్తిత్వం ఉంటాడు. ఆధ్యాత్మిక అస్తిత్వం ఏంటి? జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్, నేను కృష్ణుని యొక్క నిత్యదాసుని అన్నది ఆధ్యాత్మిక అస్తిత్వం. సో అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక అస్తిత్వం ఉంటాడు. నేను ఎప్పుడు కృష్ణదాసుని, కృష్ణ భక్తు దాసుని అన్న భావనలో ఉంటాడు కాబట్టి వాళ్ళని సేవిస్తూ ఆ భావంలోనే ఆయన ఉంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అది మర్చిపోయి నేనే బాసుని, నేనే అన్న భావనలో ఉంటాడు. భౌతిక వ్యక్తీకరణలు మరియు వాటితో పాటు వాసుదేవుని దేహతేజము ఆ దేవదేవుని నిరాకార లక్షణములై ఉన్నవి. కానీ అతడు మాత్రం సచ్చిదానంద విగ్రహుడుగా పిలువబడు దివ్య రూపమున శాశ్వతముగా స్థిరై ఉండను. పైన పేర్కొన్న సమస్త భౌతికాంశములకు ఆ రూపము భిన్నమైనది. ఇక్కడ భగవంతుడి యొక్క నిరాకార లక్షణాలు ఏంటి? రెండట. ఒకటేంటి భౌతిక వ్యక్తీకరణలు, రెండవది వాసుదేవుని యొక్క దేహ తేజము. అంటే భౌతిక ప్రకృతి అన్నది ఇక్కడే కనబడదు, అన్ని అక్కడ జరిగిపోతాయి, ఆటోమేటిక్ జరిగిపోతున్నట్టు ఉంటాయి. కానీ ఇదంతా భగవంతుడి యొక్క వ్యక్తీకరణ. అలాగే ఆయన తేజం, దేహ తేజస్, బ్రహ్మ తేజం, ఈ రెండు కూడా భగవంతుడి యొక్క నిరాకార లక్షణాలు. కానీ భగవంతుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన సచ్చిదానంద విగ్రహుడు. ఆయన శాశ్వతంగా ఆయన స్థితిలో ఆయన ఉంటాడు. ఎలాగైతే ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మోదీ అక్కడ అందులో ఉన్నప్పటికీ వాళ్ళు అధికారం, పాలన, పవర్ గవర్నెన్స్ అనే ఈ రెండింటి ద్వారా మొత్తం రాష్ట్రం అంతా, దేశం అంతా వ్యాపించుంటారు. ఆ రెండు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ మళ్ళీ మనిషిగా ఉంటాడు. అలాగే అదే విధంగా భగవంతుడు అక్కడ ఉంటాడు. భగవంతుడు యొక్క నిరాకార లక్షణాలు ఏంటి? భగవంతుడి యొక్క రూపం, భౌతిక వ్యక్తీకరణ, ప్రకృతి. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 10 ప్రశ్నలు అడిగారు ఈ విశ్వం కోసం. దాంట్లో ఫస్ట్ దాని యొక్క సమాధానం బ్రహ్మదేవుడు ఎలా చెప్పాడు అంటే, అన్నిటికీ తేజస్సు నేను అన్నిటికీ నేనే కారణం కనబడుతున్నా, అది అజ్ఞానం వల్ల కనబడుతున్నాడు. కానీ తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా నన్ను దేవాదేవుడు అనుకోరు అని చెప్పి దానికి కారణం చెప్తున్నాడు. ఎలాగైతే అన్నిటికీ కారణం అయినప్పటికీ ఆ సూర్యుని కూడా ప్రకాశింపజేయవాడు బ్రహ్మజ్యోతిని ప్రకాశింపజేసేది భగవంతుడు యొక్క. ఆ విధంగా నేను ఆ అంతులు పోల్చుకుని చాలా చిన్నవాడిని అన్న విషయాన్ని చెప్పాడు. సో అదే విధంగా ఇక్కడ దీనికోసం ఇక్కడ ద్రవ్యం అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వస్తువులు,
హలో ద్రవ్యం అన్నది పంచభూతాలు అన్నది ఇక్కడ ఉన్న ప్రతిదానికి సృష్టికి ఆ దేహాలకు కారణం. కర్మ అన్నది పుట్టికి కారణం. కాలం అన్నది గుణాలని అది ఇచ్చేస్తూ ఉంటుంది. స్వభావం అన్నది గుణాల యొక్క కారణం, గుణాల యొక్క గుణాల్లో జరిగిన మార్పు వల్ల స్వభావం అన్నది మారుతూ ఉంటుంది. సో జీవుడు వీటన్నిటి ఆధారంగా జీవుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇవేవి కూడా భగవంతుడు లేకుండా వాటికి ఉనికి లేదు. కానీ ఎప్పుడైతే భగవంతుడు లేకుండా నేను ఉండగలను అనుకుంటామో అటువంటి జీవులందరూ కూడా మాయ యొక్క ప్రభావంలో ఉన్నట్లు. అంటే అంచేత ఇవన్నీ కూడా అంటే ఈ మాయాశక్తి కూడా ఈ జీవశక్తి కూడా అన్ని కూడా భగవంతుడి యొక్క శక్తులే కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులే కాబట్టి ఇవన్నీ వాసుదేవతత్వం అంటారు. సో ఈ విధంగా ఇవన్నీ లక్షణాలని ఈ విధంగా ఈ ప్రకృతి యొక్క లక్షణాలన్నింటినీ వివరించడం ద్వారా ఫస్ట్ ప్రశ్నకి ఈ జగత్ యొక్క లక్షణాలు అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ చెప్పబడ్డాది అని చెప్పి కృష్ణ చక్రవర్తి రాస్తున్నారు. అయితే దీనికి రెండో ప్రశ్నకి సమాధానం ఇక్కడ చెప్తున్నారు. ఎవరు ఆధారం? నారాయణ పరావేద దేవ నారాయణం జాహ నారాయణ పరాలోక నారాయణ పరామకాహ. వేదవాగ్మయం నారాయణ చేతనే రచింపబడినది, అతని కొరకే ఉద్దేశింపబడినది. దేహాంగములుగా దేవతలు సైతము నారాయణ సేవకే నిర్దేశింపబడినది. వివిధ లోకములు సైతము అతని కొరకే కలవు, మరియు వివిధ యజ్ఞములు ఆ నారాయణ ప్రీత్యార్థమే జరపబడును. ఈ విధంగా ప్రతిదీ కూడా నారాయణ యొక్క దీనికోసమే జరుగుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ దాంట్లో కూడా నారాయణ పరాయోగో నారాయణ పరం తపః నారాయణ పరజ్ఞానం నారాయణ పరాగతి. ఈ విధంగా ఈ రెండు శ్లోకాల్లో నారాయణే మొత్తం అన్నిటికీ మూలాధారం అనే విషయాన్ని ఈ రెండు శ్లోకాల్లో చెప్తున్నారు. ఇక్కడేంటి? వివిధ ధ్యాన పద్ధతులు నారాయణ అనుభూతి బడిటకు సాధనములే ఉన్నవి. సమస్త తపస్సులు నారాయణ పొందుటకు ఉందే లక్షింపబడి ఉన్నవి. దివ్య జ్ఞానాభ్యాసం నారాయణ క్షణమాత్ర దర్శనం పొందుట కొరకే అయి ఉన్నది. ఇక నారాయణ ధామము ప్రవేశిస్తే చరమ ముక్తిగా ఉన్నది. ఈ విధంగా ప్రతిదీ నారాయణ. సో ఈ విధంగా లక్ష్యం ఏమిటన్న విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మనం చూసుకుంటే బద్ధజీవుల విస్మృత చైతన్యం జాగృతం చేయటి కొరకే వేదములు రచింపబడినవి. వేదాలు దేనికోసం రచించారు? బద్ధజీవులు స్మృతి అన్నది, స్మృతి అంటే జ్ఞాపకం, విస్మృతి అంటే మర్చిపోవడం. విస్మృతి చైతన్యం, మనందరం ఏమున్నాం? విస్మృతి చైతన్యంలో ఉన్నాం. అంటే మర్చిపోయిన ఒక చైతన్యం, మన నిజమైన చైతన్యం ఏంటంటే మనం మర్చిపోయాం. దాన్ని మళ్ళీ స్మృతి చేయడం, మళ్ళీ గుర్తు చేయడం కోసం వేదాలు అన్నవి ఇక్కడ రచించబడ్డాయి. భగవత్ చైతన్యమును జాగ్రత్త పరచుటకు ఉద్దేశింపబడని ఏ వాగ్మయమైనను నారాయణ పరులకు భక్తులచే తిరస్కరింపబడను. అటువంటి చైతన్యాన్ని జాగృతం చేయడానికి దోహదపడని ఎటువంటి వ్యాధి వాగ్మయం కానీ ఎటువంటి లిటరేచర్, ఎటువంటి ఏమంటారు వేద శాస్త్రాలే సరే నారాయణ పరులకు భక్తులతోటి తిరస్కరించబడుతుంది. నారాయణతో పోల్చుచో పూజార్థము దేవతలకు గౌణస్థానం వసగబడినది. విశ్వకలాపములను నిర్వహించడంలో వారు అస్తముల వంటి వారు అవుటే అందులో కారణం. దేవతలకు గౌణ స్థానం, ప్రథమ స్థానం కాకుండా రెండవ స్థానం ఇవ్వబడ్డది. ఎందుకని? వాళ్ళందరూ కూడా అవయవాలను అంటారు, దేహానికి అవయవాలు అంటారు. సో అవయవాలకి ప్రాముఖ్యత తక్కువ ఉంటారు, శరీరం మొత్తానికి ప్రాముఖ్యత తక్కువ. అదేవిధంగా వీళ్ళందరూ అవయవాలు లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ రెండో స్థానం ఇవ్వడానికి కారణం.
సో అక్కడ అందుకని ఇక్కడ భగవంతుల సంబంధం కారణమున దేవతను అర్పింపబడుదురు. వృక్షమూలములకు నీరు పోయకుండా దాని ఆకులకు కొమ్మలకు నీరు పోయిట అయుక్తమైనట్లు కృష్ణుతో సంబంధం లేనట్టి దేవతార్చనము అప్రామాణికమైనది, అవిధి పూర్వకం అని చెప్పి మనకి భగవద్గీతలో చెప్తాడు. మనల్ని మనం దేవతను పూజించేటప్పుడు దేవతలు భగవంతుని యొక్క సేవకులు అన్న భావనలో మనం పూజించకపోతే ఆ పూజ అవిధి పూర్వకం, సరైన పద్ధతి కాదు అని. జీవన పరిమాణము మరియు అదే నిష్పత్తిలో జ్ఞానానందంలో ఒక లోకముతో పోల్చినచో వేరొక లోకమున అధికంగా వృద్ధి కావచ్చును. జీవన పరిమాణము మరియు అదే నిష్పత్తిలో జ్ఞానానందంలో ఒక లోకమును పోల్చినచో వేరొక లోకమున అధికంగా వృద్ధి కావచ్చు. అంచేత ఈ ఆనందాలు, జ్ఞానానందం, జీవన ప్రమాణం, జీవితం తాలూకా ఆయుష్, ఇవన్నీ కూడా ఒక లోకంతో ఇంకో లోకంతో సమానంగా ఉండవు. ఒక లోకంలో ఉండొచ్చు, ఇంకో లోకంలో ఎక్కువ ఉండొచ్చు, ఒక లోకంలో తక్కువ ఉండొచ్చు, అలాగా మారుతూ ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు. సో అన్ని రకాలైన యజ్ఞాగాదులు అన్ని కూడా నారాయణ్ణి ఆనందపరచడం కోసం. ఎందుకు? ఆయన చేరుకోవడం లక్ష్యంతో ఆయన కోసం ఇది ఆయన్ని ప్రసన్నం చేయకోసం, ఆయన సంతృప్తి కోసం యజ్ఞాగాదులన్నీ చేయబడతాయి చెప్పి ప్రభుపాద రాశారు. అలాగే నెక్స్ట్ ఇది కూడా మన భాష 16వ భాష కూడా చదివేసి వాటికి అర్థం. ధ్యానం నందు అష్టాంగ యోగము, సాంఖ్యయోగం అనే 2 యోగ విధానములు కలవు. ధ్యానము, విధారణము, ఆసనము, ప్రాణాయామము మొదలగు నియమిత విధానముల ద్వారా సమస్త కలాపముల నుండి విడివట్టి మనస్సును ఏకాగ్రత పరచుటకును అభ్యసించే అష్టాంగ యోగ విధానము. సో అష్టాంగ యోగంలో అన్నింటి కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతునిపై ఏకాగ్రత నిలబడడం. అశాశ్వతమైన వారి నుండి సత్యమును వేరుపరచుటకే సాంఖ్యయోగం ఉద్దేశింపబడినది. సాంఖ్యయోగం అన్నది ఏంటి? అశాశ్వత వాటి నుంచి సత్యాన్ని వేరుపరచడం. అంటే సత్యం వేరు, అశాశ్వతం ఈ ప్రకృతి వేరు అన్న విషయాన్ని తెలియజేయడం కోసం సాంఖ్యశాస్త్రం ఉంది. కానీ అంత్యంలో ఈ 2 విధానములు దేవదేవుడు నారాయణ పాక్షిక ప్రాతినిధ్యము నిరాకార బ్రహ్మం యొక్క అనుభూతి వరకే నిర్దేశింపబడినది. ఈ 2 కూడా భగవంతుడితో సంబంధం లేకపోతే అవి ఎక్కడ తీసుకెళ్తే మనల్ని బ్రహ్మజ్యోతికి తీసుకెళ్తారు. అందుకే అష్టాంగ యోగులు అందరూ కూడా లాస్ట్ ధ్యానం చేయాలనుకున్న స్టేజ్కి వస్తారు, కానీ ధ్యానం ఎవరి మీద చేయాలో తెలియదు. అది తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళందరూ ఏదో దీని మీద చేసి వాళ్ళు ఆ బ్రహ్మజ్యోతి వరకే ఉండిపోతారు. భక్తులకు మాత్రమే తెలుసు కాబట్టి కృష్ణుడే సర్వం అని చెప్పి వాళ్ళు మాత్రమే ధ్యానం భగవంతుని మీద పెడతారు. అందుకని వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. అలాగే ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు లాస్ట్ లో, నిరాకార బ్రహ్మజ్యోతిలో ఏకత్వము చరము మోక్షం మెనడును కాబోదు. నిరాకార బ్రహ్మజ్యోతితో ఏకత్వం పొందడం అనేది చరమ మోక్షం కాదు, నిజమైన మోక్షం కాదు. చరమ మోక్షం అంటే అంత మోక్షం కాదు, మోక్షంలో ఒక భాగం, కానీ అది సరైనది కాదు. మరి ఏంటి నిజమైంది? వైకుంఠ ఆకాశం నందు అసంఖ్యాక ఆధ్యాత్మిక లోకములలో ఒకదాని యందు శ్రీకృష్ణ భగవానుని దివ్య సాహచర్యం పొందుట దానికన్నా మహోన్నతమైనది. ఈ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం కంటే మహోన్నతమైనది వైకుంఠ లోకాల్లో ఉన్న ఎన్నో లోకాలు ఉన్నాయి. దాంట్లో కృష్ణ లోకం అనేది ఒకటి ఉంది. దాంట్లో కృష్ణ యొక్క సహచర్యాన్ని పొందడం అది అన్నిటికంటే ఉత్తమమైన ముక్తి. కనుక సారాంశం ఏమనగా నారాయణుడే అన్ని యోగ విధానములకు అన్ని రకముల ముక్తులకు చరమగమ్యమై ఉన్నాడు. అది ఈ విధంగా మొత్తం అన్నింటికి ఈ మూలాధారం ఎవరంది ఈ 2 శ్లోకాల్లో బ్రహ్మదేవుడు చెప్పేశాడు. నువ్వు ఏదని తీసుకో, నువ్వు ఇందాక అన్నావు చూసావా,
నేను చూస్తుంది శాశ్వతమైంది, అశాశ్వతమైంది, అధికమైంది, అధమమైంది, అన్నిటికీ కూడా నువ్వే కారకుల్లా కనబడుతున్నావు. కానీ నువ్వు ఇంకా ఎవరి మీద మెడిటేట్ చేస్తున్నావు, ఎవరు అని చెప్పి అంటున్నావు కదా. వాటికన్నిటికి కూడా కారకుడు ఈయనే అని ఈ 2 శ్లోకాల్లో బ్రహ్మదేవుడు వివరించి చెప్పేశాడు. ఇంకా చెప్తున్నాడు ఇంకా ఏమున్నాయనేది, అవి మనం నెక్స్ట్ వీక్ వచ్చే వారంలో చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికి ప్రశ్నలు లేవా? Prabji here, Narad Muni is telling Brahmaji, he is telling 8 times, my dear father, my dear father. That means Brahma created Narad Muni, Yes. and Narad Muni is learning from Brahma, right? Yes. Then everybody should learn. Why are they not getting that opportunity to learn? We are learning. Because- We are in the same parampara. Our parampara is same parampara. Narada, Brahma, Vyasa, Madhvacharya. And Bhagavad Gita parampara is there, right? No, I'm telling. He's his father now, so he's trying to teach his son because he's inquiring. But every child has to learn it from their parents only, right? Yes. But when ఆ పేరెంట్స్ నుంచే నేర్చుకుంటున్నా. ఇప్పుడు పేరెంట్స్ సరైన స్థితిలో ఉన్నప్పుడు, ఆయన సరైన స్థితిలో లేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పిల్లలకి చెప్పే స్థాయిలో ఉండాలి కదా. వాళ్ళు లేనప్పుడు ఇప్పుడు హిరణ్యకశిపు దగ్గర అలాంటి తండ్రి దగ్గర నేర్చుకుంటే ఏం నేర్పుతాడు ఆయన? చేత మనం ఇక్కడ మంచి తండ్రి కాబట్టి ఆయన దగ్గర నేర్చుకుంటాం. చెడ తండ్రి నుంచి నేర్చుకుంటే చెడు నేర్పుతాడు. చేత మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలని కూడా చూడాలి. yeah, I got it. Hmm? Yeah, I got. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామాలు ప్రభు. ధన్యవాదాలు. ప్రభు, ఇప్పుడు ఇందాక బ్రహ్మదేవుడు ధ్యానిస్తూ ఉన్నాడు కదా, అప్పుడు అన్నాడు నారదుడు, నీకన్నా ఎవరో ఉన్నారు కాబట్టే నువ్వు ధ్యానిస్తున్నావు అన్నాడు కదా, నీకన్నా పై స్థాయిలో. అలాగే గోలోకంలో కృష్ణుడు కూడా, అంటే ఒక కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ఉంటాడు అని అంటే ఆయనలో ఆయన రమిస్తున్నట్ట ప్రభు, లేకపోతే ఆయనే చూసుకున్నట్ట? యాక్చువల్గా మంచి ప్రశ్న. ఇది ద్వారకాలో ఉన్న కృష్ణుడు చేస్తాడు, గోలోక కృష్ణుడు చేయడు. అంటే సింగిల్ గా ఉన్న కృష్ణుడు ఎక్స్పాండ్ అయ్యి రాధాకృష్ణులుగా వస్తారని చెప్పారు కదా ప్రభు, ఆయన నుంచి వీళ్ళిద్దరూ వస్తారు అన్నట్టుగా. అదే ఏంటంటే అదే చెప్తుంది. ఓకే ప్రభు, చెప్పండి ప్రభు. ద్వారకాధీశుడుగా ఉన్న కృష్ణుడు ఆయన రాధాకృష్ణుని చూడాలని చెప్పి వాళ్ళ మీద ధ్యానం చేస్తాడు. రాధాకృష్ణుడు ఎక్కడున్నారు? గోలోక బృందావనంలో. ఓకే ప్రభు. గోలోక బృందావనంలో ఉన్న కృష్ణుడు ధ్యానం చేయడు, ఆయన ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే ప్రభు. వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారండి? ద్వారకాలో ఉన్న ద్వారకాధీశ కృష్ణుడు ధ్యానం చేస్తుంటారు. నేను విన్నది ఏంటంటే గోలోకంలో ఉన్న కృష్ణుడు సింగిల్ గా ఉన్నప్పుడు ఆయన అలా ధ్యానిస్తూ ఉంటారు, ఆయనకు ఆనందాన్ని కలిగించడం కోసం కృష్ణుడు రాధారాణి ఇద్దరు వచ్చారని చెప్పారండి. అలా విన్నాను ప్రభు, నేను ఒకవేళ పొరపాటుగా విన్నాను. అలా ఉండదు. ఓకే ప్రభు. గోలోకంలో కృష్ణుడు యాక్చువల్గా మన అవతారాలు చూస్తుంటే గోలోక కృష్ణుడు వేరు, గోలోక కృష్ణుడు ఇంకో కృష్ణుడు వస్తాడు. అవును ప్రభు. ఆ కృష్ణుడే మొత్తం అన్ని చేస్తాడు. యాక్చువల్ ఒరిజినల్ కృష్ణ ఇప్పుడు కూడా ఒక సింగిల్ గా ఉంటాడు, తన ఆత్మారాముడు.
ఆయన గురించి అడిగాను ప్రభు. ఆయన ఆయన ఎవరు ఆయన ఎవరి మీద చేయడు, ఆయన ఆత్మారాముడు అంతే. జస్ట్ ఆయన ప్రశాంతంగా ఉంటాడు, ఆయన ధ్యానం చేయడం అంటే ఉండదు ఓకే ప్రభు. అంతే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఆ క్షుద్రున్న వాళ్ళే ధ్యానం చేయడం ఏమైనా చేస్తుంటారు. ఓకే థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. మరోసారి నేను కన్ఫర్మ్ చేసుకుంటానండి, కానీ నాకు తెలిసి అది ద్వారకాధీశ కృష్ణుడు మెడిటేట్ చేసినప్పుడు ఆయన కృష్ణుని చూడాలనే తపనలో ఉంటాడు. ఆయన ధ్యానం చేస్తాడు, ఆ ధ్యానానికి ప్రతిరూపంగా రాధాకృష్ణుడు వస్తాడు. అలాగే. హరే కృష్ణ. అది నాకు తెలుసు. అందుకే రథయాత్ర అనేది కూడా జరుగుతుంది. రథయాత్ర అంటే ఈ రథయాత్ర ప్రభు? రథయాత్ర తరగా ఇది అదే. ఓకే. ఆయన ఆయన కృష్ణుని యొక్క రూపాన్ని చూసి అరే మోహితుడైపోతాడు. అంటే Actually చెప్తాను, ద్వారకాలో కృష్ణుడు తన ప్రతిబింబాన్ని చూసి అంటారు, కానీ యాక్చువల్ ప్రతిబింబం కాదు, అక్కడ కృష్ణుడు యొక్క నిజ రూపాన్ని చూస్తాడు. ఎవరి కృష్ణుడు ఇంత అందంగా ఉన్నాడండి. ఎందుకు ఏది రూప గోస్వామిది ఏమొస్తుంది దాంట్లో ఉంటుంది. దాంట్లో ఈ అవతారాల కోసం వాటి కోసం వివరించినప్పుడు ఇది ఉంటుంది. ఓకే. లఘు భాగవతామృతం. హరే కృష్ణ. రైట్. హరే కృష్ణ బ్రో. దండం హరే కృష్ణ. ప్రభు. మామూలుగా అయితే ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ భాగవతము చాలా అంటే థియరిటికల్ ఉంటాయి ప్రభు. అసలు ఎట్లా అంటే అసలు మైండ్ యాక్సెప్ట్ ఉంటుంది ప్రభు. కొన్ని సెక్షన్స్ చాలా పర్సనల్ గా డిస్కషన్ ఉంటాయి ప్రభుజీ. ఇప్పుడు అంటే మనకి నచ్చినట్టు అంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే మనం ఎక్కువసార్లు చదవాలా ప్రభుజీ, లేకపోతే ఇట్లాంటి థియరిటికల్ థింగ్స్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలా ప్రభుజీ? ఇది ఏంటంటే థియరిటికల్ గా కొన్నిసార్లు ఏంటంటే మనకి బోరింగ్ గా అనిపించవచ్చు. ఇప్పుడు ఎవరైనా చూడండి, నీకు తెలుసా నా బ్యాంకులో 4 కోట్లు ఉంది, 2 కార్లు ఉన్నాయి, అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది అని చెప్తే ఇది ఎవరికి ఏడు ఇప్పుడు చూసినా అన్నట్టుగా ఉండొచ్చు కదా. కానీ అది తెలుసుకోవడం వల్ల ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అలా తెలుస్తుంది. ఇప్పుడు మీరే వచ్చి నా దగ్గర మీకు తెలుసా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో 5,000 కోట్లు అన్నావు. వెళ్ళి నేను ఇన్ని రోజులు నేను ఏదో చిన్న ఏదో పక్కింటోడు అనుకున్నాను, కానీ చెప్పాడు నువ్వు నాకు తెలియదు, నాకు ఇప్పుడు చెప్పలేదు అంటే నాలో నా పెర్సెప్షన్ మొత్తం మారిపోద్ది. దానికంటే నేను చిన్నప్పుడు ఇలా తిరిగాను అలా తిరిగాను ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. అప్పుడేంటి ఫ్రెండ్గా అన్నట్టుగా ఉంటావు. కానీ ఇప్పుడు 5,000 కోట్లు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు నేను చేయడానికి ఆలోచిస్తా. ఎందుకని మనిషి ఇంత గొప్పడు బాబాయ్ ఏంటి నీ ఇలా సింపుల్ గా కనబడ్డాడు అన్న ఒక గౌరవ భావం ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఆ విధంగా ఎప్పుడైతే బృందావనంలో ఉన్న వాళ్ళకి ఈ గౌరవభావం ఉండదు కదా రోజు. మామూలుగా బృందావనంలో ఇవన్నీ మారిపోయింది, ఇవన్నీ వెళ్ళిపోయింది, ఇది దాటిపోయారు వాళ్ళు. ఓకే. వాళ్ళ భావన వేరు. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అందరూ సెలవు సార్, ఎస్ సార్, ఓకే సార్ అంటారు. భార్య ఏంటి లేట్గా వచ్చారు, 6 గంటలు రమ్మని చెప్పినా మనం ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి తిడుతుంది. అవునా కదా? అంటే వాళ్ళ గొప్పడని తెలియదా ప్రభుజీ? వాళ్ళ గొప్పడు అంటే వాళ్ళు తెలియదా? ముఖ్యమంత్రి రాష్ట్రం తెలియదని కాదు, బట్ ఎట్లంటే వాళ్ళు అంతకన్నా పైన కాబట్టి ఇప్పుడు ఆఫీస్ లో కూడా బాగా క్లోజ్ ఉన్నాడు చెప్పవచ్చు, మాట్లాడగలుగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే కొంతమంది క్లోజ్ మంత్రులు ఉంటారు, వాళ్ళు వెళ్ళి కలుస్తారు, పిలుస్తారు, మాట్లాడుకుంటారు, నవ్వుకుంటుంటారు.
ఆ క్లోజ్నెస్ లేని మంత్రులు ఎస్ సార్ ఓకే సార్ అని దూరం నుంచే ఉంటారు. సో ఆ క్లోజ్నెస్ ని బట్టి వాళ్ళు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ముఖ్యమంత్రిగా సలహా ఇస్తుంటారు. ఇప్పుడు చూడు ప్రధానమంత్రి ఎవరు మోదీ, కానీ అమిత్ షా సజెషన్ తీసుకుంటుంటాడు, ఇస్తుంటాడు. ఇంకా వాళ్ళిద్దరు మాకు క్లోజ్. అంతకన్నా క్లోజ్ అయిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు, భార్య భర్త, అయితే అన్నదమ్ములు, వీళ్ళు వాళ్ళు తెలిసినా ఒకవేళ నేను ఏమన్నా తెలుసు అంటే అవన్నీ నువ్వు ఆఫీసులో చూపించుకో, నా దగ్గర కాదు అంటాం. ఎందుకని ఇంట్లో అది క్లోజ్నెస్. అంతే కృష్ణుడు వాళ్ళకి నిజంగా నేను ఏమన్నా తెలుసాను చేసినా నువ్వు ఎవడే నాకు తెలుసులే, నువ్వు అన్ని ఆ పెత్తనం ఇక్కడ చాలా మళ్ళీ ఏమైనా మళ్ళీ వస్తావు. ఇంకా నువ్వు ముఖ్యమంత్రి పవర్ ఉంది కదా, ఏదో చేయొచ్చు కదా, మా అమ్మాయి కూతురు, మా అక్క కూతురు దానికి ఉద్యోగం ఏం చేయొచ్చు కదా, మళ్ళీ చెప్తాం. అక్కడికి వెళ్ళి పవర్ గుర్తుకొస్తుంది. అదే హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్ ఇవన్నీ ఇప్పుడు మనకి ఇదంతా అంటే అసలు ఆ లెవెల్ దాకా ఎందుకు వెళ్ళలేదు, జస్ట్ ఇది ఇంకా ఇదంతా అవుటర్ షెల్ లోనే ఉందంటారు రోజు. అదే సెకండ్ చాప్టర్, సెకండ్ స్కందం అంతా ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఇది కొంతవరకు పర్వాలేదు. ఇంకా ముందు శ్లోకాలు వస్తాయి. ఇప్పుడు ఏది విరాట్ రూపం కోసం వస్తుంది దానివన్నీ. ఇంకా ఈ చాప్టర్ ఈ స్కందం అంతా అలాగే ఉంటుంది మొత్తం. నెక్స్ట్ స్కందం, థర్డ్ స్కందం కూడా ఒక యాక్చువల్గా ఫోర్త్ క్యాంటో నుంచి చాలా బాగుంటుంది. ఫోర్త్ క్యాంటో స్టోరీస్ మూడోది ఒక నెక్స్ట్ ఒక 5-6 చాప్టర్స్ వరకు, మూడో స్కందం 6-7 చాప్టర్ల వరకు ఇలాగే ఉంటుంది. దాని తర్వాత నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకోకుండా ఆయన లీలలు చేస్తే మనం అర్థం చేసుకోలేం, తప్పుగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మోదీ ఎవరో తెలియకుండా మోదీ ఇలాగా సిగ్నల్ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయాడు, ఆయన వెళ్తే గేట్ తీసేశారు అని చెప్తే ఆడికి ఏంటో స్పెషల్ అన్నట్టు ఉంటుంది. చూడండి, నేను ఇది ముందు ఒకసారి చెప్పాను స్టోరీ. నేను 2005లో రాధేశ్యామ్ ప్రభు ఎవరో నాకు తెలీదు. ఆయన వచ్చి నేను వడ్డించడానికి వెళ్తానంటే అవసరం లేదని ఉన్నారని చెప్పి పంపించాను. ఆయన వెళ్ళిపోయాడు. ఎవరో వచ్చి ఆయన ఎవరో తెలుసా అన్నారు. ఎవరు అన్నారు, రాధేశ్యామ్ ప్రభు. అయితే ఏంటా అన్నారు. రాధేశ్యామ్ ప్రభు ఎవరో తెలియదు కాబట్టి ఇప్పుడు అయ్యి బాబు ఏం చేశాంటారు అనుకుంటున్నాను. ఆయన తన గొప్పతనం తెలిస్తే మనం గౌరవిస్తాం. అందుకనే ఇవన్నీ ముందు చెప్పడానికి కారణం అది. సో దట్ మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనకి ఇవి గుర్తుకు చేసుకుంటే ఆ కృష్ణుడు కాబట్టి చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనతో మనం పోటీ పడలేము. ఒకవేళ ఆయన చిన్నగా మనలాగా నాతో పాటు పక్కన కూర్చున్నాడంటే చూడు అంత పెద్ద వ్యక్తి నా పక్కన అలాగే కూర్చున్నాడు అన్న ఉంటా తప్ప ఆయన ఉన్నాడు నేను ఒకటే అన్న భావన ఉండవు. రాధేశ్యామ్ మన పక్కన కూర్చున్నాక ఏముంది ఆయన నేను కూర్చున్నా పెద్ద ఏముంది అన్నట్టు ఉండవు. ఎందుకంటే ఆయన కోసం మనకు తెలుసు కాబట్టి. మరి అంత పెద్ద వ్యక్తి కూడా మన పక్కన వచ్చి కూర్చున్నాడు, అదృష్టం, ప్రతి ఎంత హంబులో ఈ భావనలో ఉంటాం. లేకపోతే ఏమవుద్ది, ఏముంది ఆయన స్లీపర్ క్లాస్లో వెళ్ళాడు, నేను స్లీపర్ క్లాస్లో వెళ్ళాను అన్నట్టుగా చూస్తాం. ఆ గొప్పతనం అందుకే వర్ణిస్తున్నారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्ण. हरे कृष्ण प्रभु. Sakshi, I'll ask one question. No, I have someone is waiting for me. Okay. హరే కృష్ణ.